Hi, hello friends. Welcome to ISC. Today our discussion TS Constable Mains Mock Test 21 Quant Explanation. Okay now. See, questions again చూస్తే first question. The expenses of tuition classes are partially fixed and partially variable with the number of students. The charges is 40 per head when there are 25 students and 60 per head when there are 50 students. Find the charge per head when there are 100 students. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే మనకి క్వశ్చన్ ట్యూషన్ తరగతుల ఖర్చులు పాక్షికంగా నిర్ణయించబడతాయి అంటున్నాడు. ట్యూషన్ యొక్క తరగతులు ట్యూషన్కి వెళ్తున్నారు, ట్యూషన్కి వెళ్తుంటే ఛార్జ్ చేస్తారు కదా, ఆ ఛార్జ్ అనేది పాక్షికంగా నిర్ణయించబడుతుందంట. విద్యార్థుల సంఖ్యతో పాక్షికంగా మారుతూ ఉంటుంది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ వరకు కొంత లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ వరకు వెళ్తే 50 రూపీస్ తీసుకుంటారు, 10 దాటితే 70 రూపీస్ తీసుకుంటారు. పాయింట్ అర్థమవుతుందా? అంటే సర్టెన్ మెంబర్స్ వరకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటిపోతే మాత్రం ఎక్కువ ఛార్జ్ అనేది చేస్తున్నారంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. 25 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంట. 25 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తికి 40 రూపీస్ అంటే సో మొత్తం టోటల్ సమ్ ఎంత 1000 రూపీస్. అంటే 25 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 40 రూపీస్ అంటే టోటల్ 25 మెంబర్స్ నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నారు? 25 × 40 1000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. క్లియర్ కదా? అంటే 25 మెంబర్స్ యొక్క టోటల్ ట్యూషన్ ఫీజు ఎంత అంటే 1000. అది ఫిక్స్డ్ ప్రైజ్. 25 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తికి 40 రూపాయలు అనేది ఫిక్స్డ్ ప్రైజ్. కానీ సెకండ్ కండిషన్ చూడు, 50 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తికి 60 రూపాయలు వసూలు చేస్తారంట. 50 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నుంచి ఎంత వసూలు చేస్తున్నారు? 60 రూపీస్ని వసూలు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏమైనా అర్థం చేసుకోవాలి అంటే ఈ 50 మెంబర్స్ నుంచి ఒక్కొక్కరి నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నారు ఎక్స్ట్రా అంటే ఒక్కొక్కరి నుంచి 60 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. 50 × 60 ఎంత? 50 × 60 ఎంత? 3000 కలెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 25 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం వల్ల పేమెంట్ ఎంత ఎక్స్ట్రా పెరిగింది? 2000 ఎక్స్ట్రా పెరిగింది. 25 మెంబర్స్ ఎక్స్ట్రా అంటే ఫిక్స్డ్గా 25 మెంబర్స్ ట్యూషన్ కెపాసిటీ అంటే రెగ్యులర్గా ట్యూషన్కి వెళ్ళేది 25 మంది. ఆ 25 మంది 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈసారి 50 మంది ట్యూషన్కి వెళ్ళారు. 50 మంది అంటే రెగ్యులర్గా వెళ్ళేదానికన్నా 25 మెంబర్స్ ఎక్స్ట్రా వెళ్ళారు. ఆ 25 మెంబర్స్ ఎక్స్ట్రా వెళ్ళడం వల్ల 2000 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 100 మంది విద్యార్థులు ట్యూషన్కి వెళ్తే ఎంత పే చేయొచ్చు, అది కూడా సగటున ఒక్కో వ్యక్తి ఎంత పే చేయొచ్చు అంటున్నాడు. 100 మంది అంటే రెగ్యులర్గా వెళ్ళే 25 మెంబర్స్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 25కి 75 ఎక్కువ ఉందా? 75నా? 25 పార్ట్స్ 2000 అయితే 75 పార్ట్స్ ఎంత? ఎన్ని టైమ్స్ ఇది? 3 టైమ్స్. సో 2 3s ఎంత అంటే 6000. ఓకేనా? ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 6000 ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఓకే, 6000ని ఎక్స్ట్రా పే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇనీషియల్గా ఇప్పుడు 75 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి 6000 ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఇనీషియల్గా 25 మెంబర్స్ 1000 పే చేస్తున్నారు కదా. సో ఆ 25 మెంబర్స్ పే చేసే 1000 కలిపితే మొత్తం 100 మెంబర్స్ పే చేసేది వచ్చింది. ఈ 100 మెంబర్స్ పే చేసేది వచ్చింది. సో బై 100 తీసుకుంటే పర్ పర్సన్ యావరేజ్గా ఎంత పే చేస్తున్నాడు ఎప్పుడు 100 మెంబర్స్ వెళ్ళేటప్పుడు అనే కండిషన్ మనకు ఇప్పుడు వస్తుంది. ఓకేనా? సో 6000 + 1000 7000 బై 2 zeros అంటే ఎంత మిగులుతుంది? 70. 7000 బై 100 మీన్స్ 70. సో పర్ పర్సన్ యావరేజ్గా 100 మెంబర్స్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఎంత పే చేస్తున్నారు అంటే 70 రూపీస్ పే చేస్తున్నారు. క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 5 men and 3 boys can reap 23 hectares in 4 days. If 3 men 2 boys can reap 7 hectares in 2 days, how many boys must assist 7 men in order that they may reap 45 hectares in 6 days అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 5 పురుషులు 3 బౌలరు అన్నాడు. అంటే 5 men 3 boys ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట? 4 daysలో చేస్తారంట. ఆ 4 రోజుల్లో చేసే పని ఏంటంటే 23 హెక్టార్ల పని. అంటే ఒక పొలం ఉంటుంది కదా, పొలంలో 23 హెక్టార్లకు సంబంధించినటువంటి పని ఎంతైతే ఉంటుందో అంత చేస్తున్నారంట. చేసే వర్క్ని ఎప్పుడైనా సరే డినామినేటర్లో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకని 5 men 3 boys 4 days చేసే వర్క్ అనేది = వర్క్ అవుతుందా? ఆ వర్క్ కిందకు వస్తే ఏమవుతుంది? డినామినేటర్లోకి వెళ్తుందా? సో ఫస్ట్ 2 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఫస్ట్ టీం ఏ వర్క్ అయితే చేస్తుందో సెకండ్ టీం కూడా అదే వర్క్ చేస్తుంది కాబట్టి 2 వర్క్స్ నేను ఈక్వల్ చేస్తున్నా. ఓకేనా? 23 హెక్టార్స్ వర్క్. ఇదే వర్క్ని 3 men 2 boys 3 men and 2 boys
2 డేస్లో చేస్తున్నారు. ఎన్ని రోజులు అంట 2 డేస్లో చేస్తున్నారు. ఎన్ని యూనిట్స్ వర్క్స్ 7 హెక్టార్లు పండించగలిగితే, పండించడం మీన్స్ వర్క్ చేయడం అంటే ఏంటి పండించడం, ఓకేనా. 7 యూనిట్స్ని పండిస్తున్నారు, 7 యూనిట్ల హెక్టార్ని పండించే వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి మెన్ బాయ్ ఎఫిషియన్సీ వస్తుంది. 2 1s 2 2s 7 2s 14, 7 2s 14 అంటే మనకి క్యాన్సిలేషన్ అయ్యే లేవు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 7 2s 14, 14 5s ఎంత 70 మెన్, ఓకేనా. 14 3s ఎంత 42 బాయ్స్. నెక్స్ట్ 23 3s అంటే ఎంత వస్తుంది 69 మెన్, ఓకేనా. నెక్స్ట్ 23 ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2తో పర్లేదు మనకి. 23 2s ఎంత అంటే 46 బాయ్స్, ఓకేనా. సో ఇక్కడ మెన్ ఏమో 70 ఉంది, ఇక్కడ మెన్ ఏమో 69 ఉంది. యువతలకు వస్తే 1 మెన్ ఈజ్ ఈక్వల్ టు 42 బాయ్స్ 46 బాయ్స్, 42 అవతలకి వెళ్తే 4 బాయ్స్. అంటే మనకి మెన్ బై బాయ్ ఎఫిషియన్సీ వచ్చింది. ఒక మెన్ ఎఫిషియన్సీ 4 పార్ట్స్ అయితే బాయ్ 1 పార్ట్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాడు. మెన్ బాయ్ ఎఫిషియన్సీ అనేది మనకు వచ్చింది. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి వీళ్ళ ఎఫిషియన్సీస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా టోటల్ వర్క్ వస్తుంది. క్వశ్చన్ ఏమన్నాడంటే 6 రోజులలో 45 హెక్టార్లు పండించాలంటే 45 హెక్టార్ల పంటని పండించాలంటే ఎంతమంది బాలురు 7 మంది పురుషులకు సహాయం చేయాలి అంటున్నాడు, ఓకేనా. ఈ వాల్యూ ఇక్కడ మెన్ ఎఫిషియన్సీ 4 కదా, 3 4s 12, బాయ్ ఎఫిషియన్సీ 1 2 1s 2, 12 + 2 ఎంత 14, 2 డేస్ చేస్తున్నారు, 7 యూనిట్స్ హెక్టారు. ఇదే వర్క్ని ఇప్పుడు 6 డేస్లో చేయాలి అంట, 6 డేస్లో చేయాలి అంటున్నాడు. ఎంతమంది చేస్తున్నారంట బాయ్స్ అంటే మెన్ ఎంతమంది చేస్తున్నారు, ఇక్కడ 7 మెన్ అన్నాడు. ఒక్కో మెన్ ఎఫిషియన్సీ 4, 7 4s ఎంత 7 4s 28 వస్తుందా 28. ఎంతమంది బాయ్స్ మనం తెలవదు, ఒక్కో బాయ్ ఎఫిషియన్సీ మాత్రం 1 ఉంది. సో ఇలా 6 డేస్లో చేస్తున్నారు. ఎన్ని హెక్టార్ల వర్క్ చేస్తున్నారు 45 హెక్టార్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ 6 డేస్లో మెన్ బాయ్స్ చేసే వర్క్, ఈ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఈ వర్క్ అంటే అదే వర్క్ని అంటే వర్క్లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి నేను ఈక్వల్ చేసిన. 14 మెంబర్స్ అంటే 14 × 2/7 వర్క్ ఎంతైతే వస్తుందో అంత వర్క్ దానికి ఈక్వల్ అవుతుంది అంట, ఓకేనా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూస్తే 2 1s 2 3s 3 1s 3 5s 15 టైమ్స్ పోతుందా. నెక్స్ట్ 7 1s 7 2 టైమ్స్ పోతుందా. 15 2s 13. సో B ఈజ్ ఈక్వల్ టు 30 - 28 2 అంటే ఎంతమంది బాయ్స్ నీడ్ అయ్యారు అంటే 2 మెంబర్స్ బాయ్స్ అనేది అవసరం, ఓకేనా. సో అదే వర్క్ అన్నాడు కాబట్టి నేను వర్క్ ఈక్వల్ చేసిన. సో ఇప్పుడు ఏమవుతుందంటే బాయ్స్ ఎంతమంది అవసరం కావాలి అంటే 2 మెంబర్స్ బాయ్స్ అనేది నీడ్ అవుతుంది. సో ఆన్సర్ అంటే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఈ ప్రొసీజర్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, అది ఫస్ట్ పాయింట్. ఎఫిషియన్సీని తీసుకెళ్ళి వర్క్లో సబ్మిట్ చేయాలి. సో ఎఫిషియన్సీ తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సబ్మిట్ చేస్తే మనకి మొత్తం వర్క్ వస్తుంది. ఆ వర్క్ని ఎవరైతే చేస్తారో వాళ్ళతో చేస్తే వచ్చే రిజల్ట్ ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ బాయ్ హ్యాస్ few coins of denominations 50 paisa, 25 paisa, 10 paisa in the ratio 1:2:3. If the total amount of the coins is 6 rupees 6.50 rupees అన్నాడు. The number of 10 paisa coins is అన్నాడు. మనకి 10 paisa కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక అబ్బాయి వద్ద 1:2:3 నిష్పత్తిలో 50 పైసా 25 పైసా 10 పైసల నాణ్యాలు ఉన్నాయి అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే కాయిన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చిందంటే ఒక ప్రొసీజర్ చెప్తాను, అదే ప్రొసీజర్ అన్నిటికీ అప్లై చేయండి కాయిన్స్ సంబంధించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఫస్ట్ రూపీస్లో రిప్రజెంట్ చేద్దాం, పైసల్ని రూపీస్లో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, పైసల్ని రూపీస్లో రిప్రజెంట్ చేయాలి. సో 50 పైసాని రూపీస్లో చెప్పాలంటే 1/2 రూపీనా, 25 పైసాని రూపీస్లో అంటే 1/4 రూపీనా, 10 పైసా రూపీలో అంటే 1/10. జస్ట్ ఏం చేసినాం, పైసలు 50/100, 25/100, 10/100 చేసినాం. ఎందుకని 1 రూపీకి 100 పైసెస్ కాబట్టి 100/100 చేస్తే పైసా కాస్త రూపాయలోకి మారిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కాయిన్స్ రేషియో తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, కాయిన్స్ రేషియో. సో 1:2:3 రేషియోలో 50 పైసా 25 పైసా 10 పైసా నాణ్యాలు ఉన్నాయంట. 1:2:3 రేషియో, ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి నాకు 50 పైసా కాయిన్స్ 1 ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ 1 ఉన్నాయి. సో 50 పైసా కాయిన్స్ 1 ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఎంత వాల్యూ ఉన్నట్టు, ½ రూపీ. 50 పైసా అంటే ₹1 ఉన్నట్ట. అలాగే నా దగ్గర 25 పైసా కాయిన్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నట్టు, 50 పైసా ఉన్నట్టేనా. సో 1/10 రూపీస్ కాయిన్స్ నా దగ్గర 3 ఉన్నాయి. అప్పుడు నా దగ్గర వాల్యూ ఎంత ఉన్నట్టు, 3 × 1/10 అంటే 3/10 రూపీస్ ఉన్నట్టు చెప్తామా. సో ఇప్పుడు చూస్తే వాల్యూ ఏమవుతుందంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే నీకు ఏమొస్తుందంటే వాల్యూ వస్తుంది. ఎంత వాల్యూ అనేది 1 × 1/2 అంటే 1/2, దాని 0.5 రూపీస్, ఓకేనా.
1/4 రూపీస్ కాయిన్స్ 2 ఉన్నాయి, అంటే 2/4 అంటే 1/2 0.5 రూపీస్. ఇక్కడ చూడండి 1/10 రూపీ కాయిన్స్ 3 ఉన్నాయి, అంటే 3/10 అంటే 0.3 రూపీస్. సో మొత్తం మనకి హాఫ్ రూపీ అంటే 1 రూపీ 1.3 రూపీ 1.3 రూపీస్ ఫామ్ అవడానికి 1 రూపీ కాయిన్స్ హాఫ్ రూపీ కాయిన్స్ ఎన్ని వాడావు? 50 పైసా 1 వాడావు. 25 పైసా కాయిన్స్ ఎన్ని వాడావు? 2 వాడావు. 10 పైసా కాయిన్స్ ఎన్ని వాడావు? 3 కాయిన్స్ వాడావు. క్వశ్చన్ ఏం అడిగాడు మనకి ఇక్కడ అంటే నాణేల మొత్తం విలువ 6.5 రూపాయలు అయితే 6.5 రూపీస్ అయితే 10 పైసల నాణేల సంఖ్య ఎంత? 10 పైసల నాణేల సంఖ్య ఇప్పుడు చెప్పండి నాకు క్లియర్గా. మొత్తం 1.3 రూపీస్ యూస్ చేసేది అంటే 1.3 రూపీస్లోనే నువ్వు 10 పైసా నాణేలు ఎన్ని వాడావు? 3 వాడావు. 1.3 రూపీస్ ఫామ్ అవడానికి ₹1.30 ఫామ్ అవడానికి 10 పైసల నాణేలు 3 వాడితే 3 వాడినప్పుడు ఇక వాల్యూ ఎంత ఇక్కడ? 6.50 రూపీసా? 6.5 రూపీస్కి అప్పుడు నువ్వు ఎన్ని వాడవచ్చు 10 పైసల నాణేలు అనేవి మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది? 13 5 ఆర్ 65 అప్పుడు 3 5 ఆర్ ఎంత? ఎగ్జాక్ట్గా ఇది 5 టైమ్స్ అన్నప్పుడు ఇది 5 టైమ్స్ 15 కాయిన్స్. 10 పైసల నాణేలు ఎన్ని వాడాల్సి వచ్చింది అంటే 15 కాయిన్స్ అనేవి యూస్ చేసినావు. ఏ రకం 10 పైసల నాణేలు? క్లియర్ కదా, అదే మనకి ఇక్కడ అడిగాడు. ఒకవేళ 50 పైసలు అంటే 1.3 రూపీస్ ఫామ్ అవడానికి 50 పైసా నాణేలు 1 వాడితే 6.50కి ఎన్ని వాడచ్చు? అది కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. అలాగే చూడండి ఇక్కడ 25 పైసానా 1.3 రూపీస్ ఫామ్ అవడానికి 25 పైసా కాయిన్స్ 2 యూస్ చేస్తే 6.50 రూపీస్కి ఎన్ని కాయిన్స్ అనేది యూస్ చేసినాం. అలా మనకి ఏ డినామినేషన్ అడిగినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 29. The total number of students in a school was 660. The ratio between the boys and girls was 13:9. After some days, 30 girls joined the school and some boys left the school. And the new ratio between boys and girls became 6:5. The number of boys who left the school. అయితే స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి బాయ్స్ ఎంతమంది అంటున్నాడు. సో ఇక్కడ ఒక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 660 అన్నాడు. బాలురు బాలికల నిష్పత్తి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో అన్నాడు. బాలురు మరియు బాలికల నిష్పత్తి 13:9 అన్నాడు. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 13 + 9 అంటే 22 పార్ట్సా? 22 660 ఎన్ని టైమ్స్ పోతుంది? ఎగ్జాక్ట్గా 30 టైమ్స్ పోతుందా? సో అప్పుడు 13 × 30 ఎంత? 390. బాయ్స్ ఏమో 390 వచ్చారు. అలాగే 9 × 30 ఎంత? 270. గర్ల్స్ ఏమో 270. 390 270 విడివిడిగా బాయ్స్ విడివిడిగా గర్ల్స్ రాసిన ఇక్కడ ఈ రేషియో బేస్ చేసుకొని. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్గా. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత 30 మంది బాలికలు పాఠశాలలో చేరారంట. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎంతమంది బాలికలు చేరారు? 30 మంది. ఆల్రెడీ 270 ఉన్నారు, 30 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయ్యారు? మొత్తం 300 మెంబర్స్ అయ్యారా? వీళ్ళు 300 మెంబర్స్ అయ్యారు. సో ఇప్పుడు రేషియో ఎలా ఉందంటే బాయ్స్ అండ్ గర్ల్స్ది 0 క్యాన్సిల్, 3 13 టైమ్స్ పోతుంది, 3 10 టైమ్స్ పోతుంది. 13:10 రేషియోలో ఉన్నారా? 3 10 times 30, 3 13 times 39. ఓకేనా? అంటే మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ కొన్ని రోజుల తర్వాత ఏ రేషియోలో ఉన్నారంటే 13:10. ఇంతవరకు క్లియర్ కదా. గర్ల్స్ యాడ్ అయిన తర్వాత నిష్పత్తి అలా ఉంది. నెక్స్ట్ ఏమన్నాడంటే చేరారు కొంతమంది బాలురు పాఠశాల నుంచి విడిచిపెట్టారు మరియు బాలురు బాలికల మధ్య కొత్త నిష్పత్తి 6:5 అన్నాడు. ఏమన్నాడంటే కొన్ని రోజుల తర్వాత బాలికలు యాడ్ అయ్యారంట. 30 మెంబర్స్ యాడ్ అయితే రేషియో ఎలా ఉంది. తర్వాత ఇంకొంత గ్యాప్ తీసుకొని తర్వాత అంటే కొంత సమయం తర్వాత బాయ్స్ వెళ్ళిపోయారంట. బాయ్స్ వెళ్ళిపోయారు అంటే తర్వాత నిష్పత్తి ఎలా ఉందంట? 6:5 లా ఉంది. బాయ్స్ వెళ్ళిపోయిన తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది? 6:5. గర్ల్స్ వెళ్ళలేదు, బాయ్సే వెళ్ళిపోయారు. అంటే గర్ల్స్లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు కదా. సో గర్ల్స్ 10 పార్ట్స్ ఉంది, ఇక్కడ గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్సే ఉంది. సో ఇక్కడ గర్ల్స్ కూడా 10 పార్ట్సే ఉండాలంటే జస్ట్ 2తో మల్టిపుల్ చేస్తామా? 2 5 are 10, 2 6 are 12. అంటే బాయ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఉండాల్సిన రేషియో ఏంటి? 12:10. ఎందుకని? గర్ల్స్లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు. గర్ల్స్లో మార్పు లేదు కాబట్టి సో అలాగే 10 రావాలి. సో బాయ్స్లో 1 పార్ట్ తగ్గింది. సో ఇనిషియల్గా బాయ్స్ 13 పార్ట్స్ 390 కదా. ఇనిషియల్ బాయ్స్ 13 పార్ట్స్ 390 అయితే సో 1 పార్ట్ తగ్గింది కాబట్టి 1 పార్ట్ ఎంత? 13 30s are 130s are 30 మెంబర్స్ బాయ్స్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 30. 5 years ago the age of a man was 7 times the age of his son. The age of the man will be 3 times the age of his son in 5 years from now. The present age of man and his son respectively అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 5 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వయసు అతని కొడుకు వయసుకి 7 రెట్లంట.
సో ప్రస్తుతం కాదండి, 5 సంవత్సరాల కనుక ప్రజెంట్ ఏజ్ నుంచి, ప్రజెంట్ సన్ ఏజ్ ఉంది, ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఉంది, వాళ్ళిద్దరు ఏజెస్ని 5 ఇయర్స్కి తీసుకెళ్తే, 5 ఇయర్స్ వెనక్కి తీసుకువెళ్తే సన్ ఏజ్కి ఫాదర్ ఏజ్ ఎన్ని టైమ్స్ ఉందన్నాడు, 5 టైమ్స్ ఉందన్నాడు. ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత చూడండి ఇక్కడ 7 రెట్లు ఉందంటున్నాడు. 5 సంవత్సరాల క్రితం ప్రస్తుత వయసు నుంచి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కొడుకు వయసుకి 7 రెట్లు ఫాదర్ వయసు ఉంది అంటున్నాడు. అదే కదా చెప్తున్నాడు, ఒక వ్యక్తి వయసు అతని కొడుకు వయసుకి 7 రెట్లు అంట. క్లియర్ కదా? సో అడిగితే ఇంతవరకు అర్థమైంది, క్లియర్గానే ఉంది. క్వశ్చన్ ఏం అడిగిందంటే లాస్ట్ చూడండి, ఆ వ్యక్తి మరియు అతని కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. మనకు అడిగింది ఏంటంటే ఆ ఫాదర్ ఏజ్, సన్ ఏజ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత, ఫాదర్ మరియు సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత. ఆప్షన్ చూద్దాం. ప్రజెంట్ ఏజ్ నుంచి 5 ఇయర్స్ వెనక్కి వెళ్తే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది, 7 టైమ్స్ ఉండాలా సన్కి. సో ఫాదర్ ఏజ్, సన్ ఏజ్ 5 ఇయర్స్ తగ్గించు 45, 5 ఇయర్స్ తగ్గించు 10, 45, 10, 7 టైమ్స్ వస్తుందా, రావట్లా. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఓకేనా? 60లోంచి 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళు. సో 20లోంచి 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి 15. సో ఇక్కడ 55, 15 అసలు పోతుందా, 7 టైమ్స్ పోదు. క్లియర్ కదా? సో ప్రస్తుత వయసులే కదా మనకు ఆప్షన్స్లో ఇచ్చింది. ఆ ప్రజెంట్ ఏజ్ నుంచి ఫాదర్ని 5 ఇయర్స్కి, సన్ని 5 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తే సన్ ఏజ్ ఫాదర్లో 7 టైమ్స్ ఏ ఆప్షన్ అయితే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 55, 17, 5 ఇయర్స్ బ్యాక్ అంటే 50 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ అంటే 12, 15 డివైడ్ చేయలేదు కాబట్టి సో ఇది కూడా టైమ్స్ రాదు. 40 ఇయర్స్, 10 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ అంటే 35 ఇయర్స్, 35 ఇయర్స్, 5 ఇయర్స్ వెనక్కి వెళ్ళాం. 5 ఇయర్స్ వెనక్కి వెళ్తే 5 ఇయర్స్ ఎన్ని టైమ్స్ ఉంది, ఇది 7 టైమ్సా. 5 7s 35 అంటే సన్ 5 ఇయర్స్ ఏజ్, సన్ ఏజ్ ఫాదర్ ఏజ్కి ఎన్ని టైమ్స్ ఉంది, సన్ ఏజ్ ఫాదర్ ఏజ్ 7 టైమ్స్ ఉంది. అంటే ఫాదర్ ఏజ్ సన్కి 7 టైమ్స్, లేదంటే 7 టైమ్స్ సన్ ఏజ్ అనేది ఉంది. క్లియర్ కదా? సో ఒకటే ఆప్షన్ పాసిబుల్ అవుతుంది ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. ప్రొసీజర్ కావాలంటే చెప్తా చూడండి. ప్రొసీజర్ కనుక మీకు కావాలనుకుంటే 5 సంవత్సరాల క్రితం అంటే -5 ఫాదర్ అండ్ సన్ ఎలా ఉంది, 7:1 రేషియోలో ఉంది. ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత అంటే, భవిష్యత్తులో 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ వ్యక్తి వయసు కొడుకు వయసుకి 3 రెట్లు అన్నాడు, 3:1. జనరల్గా పాస్ట్ నుంచి ఫ్యూచర్లోకి వెళ్తే ఏజ్ పెరగాలి, ఇక్కడ ఏజ్ తక్కువగా ఉంది. సో అప్పుడు ఏం చేస్తామంటే రేషియో బ్యాలెన్స్ కాలేదు, రేషియో బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ 2 పార్ట్స్, ఇక్కడ డిఫరెన్స్ 6 పార్ట్స్. ఈ 2 ఇక్కడ, ఈ 6 ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేయండి. సో 2, 6 ఇంకా తగ్గించవచ్చా, 2 1s 2 3s, దెన్ క్రాస్ మల్టిప్లై. సో ఇక్కడ 1 × 7 7, 1 × 1 1, 3 × 3 9, 3 × 1 3. ఎన్ని పార్ట్స్ పెరిగింది, 2 పార్ట్స్ పెరిగింది. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది మనకి అక్కడ, 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. క్లియర్ కదా? 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్ ఏజ్ పెరగడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, 10 ఇయర్స్ పట్టింది. 2 పార్ట్స్ 10 ఇయర్స్ అయితే, 2 పార్ట్స్ 10 ఇయర్స్ అయితే ఫాదర్ ఏజ్, సన్ ఏజ్ కావాలి. ఇంక దీన్ని మర్చిపోండి, ఇది ఈ రేషియోని తీసుకోవాలి. సో ఫైనల్ రేషియో ఏమొచ్చింది, 7:1, 9:3. సో 9 పార్ట్స్ 3 పార్ట్స్. ఈ రేషియో కనుక్కొని 5 ఇయర్స్ యాడ్ చేయండి, ఈ రేషియో కనుక్కొని 5 ఇయర్స్ అయినా తీసేయండి. సో 5 కనుక్కుందాం, ఈజీగా ఉంటుంది కదా. 7 పార్ట్స్ 1 పార్ట్స్, 2 5s 7 5s ఎంత, 35, 1 5s ఎంత, 5. 5 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసులో 35 5 అన్నాడు. సో ప్రస్తుత వయసు అన్నాడు కాబట్టి +5 చేస్తే 40 10 అనేది ఫాదరు మరియు సన్ యొక్క ప్రస్తుత వయసులో వస్తుంది. నువ్వు ఆ ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరంలా, డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. A starts business with 3,500. After 5 months, B joins as his partner. After a year, profit is divided in the ratio 2:3. What is B's contribution in the capital అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ 3,500 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 5 నెలల తర్వాత బి తన భాగస్వామిగా ఏతో చేరాడంట. అయితే ఇక్కడ ఏతో చేరాడు. 1 సంవత్సరం తర్వాత లాభం 2:3 నిష్పత్తిలో విభజించబడింది. పెట్టుబడిలో బి యొక్క సహకారం ఎంత, బి యొక్క సహకారం అంటే బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు అంటున్నాడు. సో ఇక్కడ నీకు ఎవరు కంప్లీట్ 12 months ఇన్వెస్ట్ చేసింది, ఏనే క్యాండిడేటేగా. ఎంత ఇన్వెస్ట్ చేసిండు, 3500. ఏనే క్యాండిడేట్ 3500 ఇన్వెస్ట్ చేశాడు, 12 months ఇన్వెస్ట్ చేశాడు. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడో నాకు తెలియదు. సో బి అనే ఇన్వెస్ట్మెంట్ 5 months తర్వాత కదా బి వచ్చింది. టోటల్ బిజినెస్ టైం పీరియడ్ 1 year ఉంది. 5 months తర్వాత బి వచ్చిందంటే కేవలం 7 months కదా ఇన్వెస్ట్ చేయగలిగేది. ఇన్వెస్ట్మెంటు ప్లస్ టైం పీరియడ్. సో ఫైనల్గా వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్ రేషియో ఎలా ఉందంట, 1 సంవత్సరం తర్వాత లాభం 2:3 రేషియోలో పంచుకున్నారంట. 2:3 రేషియోలో పంచుకోవడం జరిగింది. ఓకేనా? సో అయితే బి యొక్క పెట్టుబడి ఎంత అని అడిగిండు. సో సింప్లిఫై చేస్తే మనకి
7 1s are 5 టైమ్స్ పోతుంది, 7 5s are 35. సో 2 1s are 6 టైమ్స్ పోతుంది. సో నెక్స్ట్ 3 యువతలకు వస్తే 3 6s are 18, 18 5s are ఎంత 90, 90 ప్లస్ 20 ఎంత 9000. సో బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 9000 అవుతుంది. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 9000. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 32. The ratio of number of girls to number of boys is 1:2. Average weight of boys is 30 kg. Average weight of both the boys and girls is 25 kg. Then the average weight of the girls is అన్నాడు. అయితే గర్ల్స్ యొక్క సగటు బరువు ఎంత? అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య నిష్పత్తి 1:2 అన్నాడు. అంటే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క సంఖ్యల నిష్పత్తి 1:2 ఉంది. బాయ్స్ గర్ల్స్ 1:2. సో అలిగేషన్లో తీసుకుందాం. ఇది అలిగేషన్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ అబ్బాయి సగటు బరువు అంటే ఒక్కో అబ్బాయి సగటు బరువు 30 కిలోలు అంట. బాయ్ యొక్క సగటు బరువు 30 kgs అంటున్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? సగటు బరువు 30 కిలోలు మరియు అబ్బాయిలు మరియు అమ్మాయిలు సగటు బరువు, అబ్బాయిలు అమ్మాయిలు కలిపి మొత్తం అబ్బాయిలు మొత్తం అమ్మాయిలు సగటు బరువు, ఒక్కొక్కరి యొక్క సగటు బరువు ఎంత 25 kgs. దాన్ని మిడిల్లో తీసుకుంటాం. ఓకేనా? సో 25 కన్నా ఎక్కువ ఉందా ఇది? సో బాయ్స్ ఏమైంది అంటే ఇద్దరు యావరేజ్ కన్నా బాయ్స్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా గర్ల్స్ కన్నా ఇది 25. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూకి ఇక్కడ ఉండే రెండు వాల్యూస్ మధ్యలోనే కదా మనకి ఇది ఉండేది. ఈ వాల్యూ కన్నా ఇది తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ ఉంటుంది, గర్ల్స్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు గర్ల్స్ యావరేజ్ ఏమవుతుంది? 25 కన్నా తక్కువే ఉండాలి కదా. సో 25 కన్నా తక్కువ ఉండాలి, 25 కూడా కాదు 25 కన్నా తక్కువ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 25 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి చూద్దామా? 25 కన్నా తక్కువ ఉందా? 25 కన్నా తక్కువ ఉందా? సో 25 కన్నా ఎక్కువ ఉంది. సో ఈ ఆన్సర్స్ మనకు కానే కాదు. థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అయ్యేదానికి అవకాశం లేదు అక్కడ. సో ఎలిమినేట్ చేసేయండి. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రేషియో కనుక తీసుకుంటే 30-25 డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య అన్నాడు. అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య. అమ్మాయిలు అంటే ఇక్కడ రేషియో వచ్చేసరికి రివర్స్లో తీసుకున్నాం. గర్ల్స్ ఏమో 1 part అన్నాడు, అమ్మాయిల సంఖ్య అంటే గర్ల్స్ బాయ్స్ అన్నాడు కదా. లేదంటే ఇక్కడ కింద మార్చేద్దాం అయిపోతుంది. చూడండి, గర్ల్స్ బాయ్స్ యావరేజ్ 30. సో గర్ల్స్ 1:2 ఇలా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ యావరేజ్ 30. 30లోంచి 25 పోతే 5నా? సో 5నా? ఇక్కడ 1 part 5 అయితే 2 5s are ఎంత 10నా? అప్పుడు 25లోంచి ఏ వాల్యూని రిమూవ్ చేస్తే 10 వస్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉండాలి మనకి 15 ఉండాలి. 25లో నుంచి 15 రిమూవ్ చేస్తే ఈ రెండు డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది, ఈ రెండు డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. 1 part 5 అయితే 2 parts 10. ఖచ్చితంగా 25 నుంచి ఏ నెంబర్ని రిమూవ్ చేస్తే 10 డిఫరెన్స్ వస్తుందంటే ఒక 15 పాసిబుల్ ఉంది. సో 15 అనేది ఆన్సర్ అవుతుంది. 15 మాత్రమే అవుతుంది గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్. Question number 33. In an election, 10% of the voters on the voters list did not cast votes అన్నాడు. 60 voters cast their ballot papers blank అన్నాడు. There were only 2 candidates. The winner was supported by 47% of all voters in the list and he got 308 votes more than his rival. The number of votes on the list was అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎన్నికలలో ఓటర్ జాబితాలోని 10% మంది ఓటర్లు ఓటు వేయలేదంట. అంటే ఒక గ్రామం ఉంది, మొత్తం 100% ఓటర్లు ఉన్నారు. ఆ 100% ఓటర్లలో 10% అసలు పోలింగ్ బూత్కే ఓటు వేయడానికి రాలేదు. అంటే ఎంత పర్సంటేజ్ వేసినట్టు? 100లో 10% ఓటు వేయలేదంట. అప్పుడు 90% ఓటు వేశారనే కదా అర్థం. 90% ఓటు వేశారు. ఆ 90%లో నెక్స్ట్ ఏమంటున్నాడు? 60 మంది ఓటర్లు తమ బ్యాలెట్ పత్రాల్లో ఖాళీగా చేశారంట. ఈ 90%లో 60 మెంబర్స్ ఓట్స్ అనేవి చెల్లుబాటులోకి రావట్లా. అంటే 90%లోంచి ఆ 60 మెంబర్స్ని తీసివేయగా మిగిలినవి ఏమవుతుంది? వ్యాలిడ్లోకి వస్తున్నాయి. వ్యాలిడ్ మీన్స్ కౌంట్లోకి వస్తున్నాయి. కౌంట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, 2 అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అంటే ఒకరు విన్నరు, ఒకరు లూజరు. అయితే ఒకరు గెలుపొందిన వ్యక్తి అయి ఉంటాడు, ఇంకొక ఆయన ఓడిపోయిన ఆయన అయి ఉంటాడు. సో అప్పుడు విన్నర్ లూజర్ చూద్దాం. జాబితాలోని మొత్తం ఓట్లలో జాబితా అంటే ఎంత పర్సంటేజ్? టోటల్ 100% ఓట్స్ ఇవి. జాబితాలోని మొత్తం ఓట్స్ అంటే దాని అర్థం ఏంటి? టోటల్ 100% ఓట్స్ అని. జాబితాలోని మొత్తం ఓటర్లలో 47% మంది విజేతకు మద్దతు ఇచ్చారంట. సో విజేత మీన్స్ విన్నరే కదా. సో మొత్తం 100% ఓట్లలో 47% విన్నర్కి వచ్చింది.
47% విన్నర్కి. ఇతనికి వచ్చింది అంటే ప్రతి ఓటు వ్యాలిడే కదా, ప్రతి ఓటు వ్యాలిడ్లో ఉన్నదే కదా ఇతనికి వచ్చేది. అప్పుడు వ్యాలిడ్ ఉన్నది ఏంటి, 90% - 60 అనేది మనకి వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ 90లోంచి 47 డైరెక్ట్గా తీసేసుకోవచ్చు మనం. ఈ 90లో 47 పోతే మిగిలింది ఎంత అంటే 43%. ఆ 43%లో ఇన్వాలిడ్ ఉన్నాయి కదా, ఆ 43% మరియు అందులో ఉన్నటువంటి ఇన్వాలిడ్ ఎవరికి వెళ్ళిపోతాయి, లూజర్కి వెళ్ళిపోతుంది, అంటే ఓడిపోయిన ఆయనకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో 47%, 43 - 60%, అంటే 43% - 60. సో లూజర్ కన్నా గెలిపొందిన ఆయన ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపొందిండంట, 308 ఓట్లు ఎక్కువగా పొందాడంట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటికి డిఫరెన్స్ 308 అంటున్నాడా. 47 - 43 - 60 చేస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 308 ఓట్స్ అంటున్నాడు. 308 ఓట్స్ అయితే ఓకేనా, 308 అయితే మనకు కావాల్సింది ఏంటంటే జాబితాలోని ఓటర్ల సంఖ్య. జాబితాలోని అంటే మొత్తం 100% ఓటర్లు ఎంతమంది అంటున్నాడు. సో ఇక్కడ 47 నుంచి 43 పోతే 4%, 4% మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +60 అవతలకి వెళ్తే -60 పోతే 248 అవుతుంది. 4% ఓటర్స్ 248 అయితే జాబితా అంటే 100% ఓటర్లు కాబట్టి 100% ఎంత, 4 అనేది 4 6 are 24, 4 2s are 62 టైమ్స్ పోతుంది. 62 × 100 ఏమవుతుందంటే 6200. సో మొత్తం అక్కడ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అంటే 6200 మెంబర్స్ ఉన్నారు. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 34. A garden has only red, green, white flowers. 60% of flowers have red colors. 30% have green color అన్నాడు. 50% have white color అన్నాడు. If no flower has all the 3 colors, అంటే ఏ ఒక్క ఫ్లవర్ కూడా 3 రంగులను కలిగి లేదు అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫ్లవర్స్ హ్యావ్ ఓన్లీ 1 కలర్ అన్నాడు. ఒకే ఒక కలర్ కలిగినటువంటి ఫ్లవర్స్ ఎంత పర్సంటేజ్ ఉంది అంటున్నాడు. సో ఇక్కడ తోటలో ఎరుపు రంగు, ఆకుపచ్చ, తెలుపు రంగు పువ్వులు మాత్రమే ఉన్నాయంట. ఎరుపు రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ 3 రంగులు కలిగినటువంటి పువ్వులు ఒక తోటలో ఉన్నాయి అంటున్నాడు. 60% పువ్వులు ఎరుపు రంగును కలిగి ఉన్నాయి అంటున్నాడు. 60% ఎరుపు రంగు, 60% ఎరుపు రంగు మాత్రమే అని చెప్పట్లా, అంటే ఓన్లీ ఎరుపు రంగు మాత్రమే చెప్పట్లా, జస్ట్ 60% పువ్వులు ఎరుపు రంగు అంటున్నాడు. అంటే అందులో వేరే రంగు కూడా కలిసి ఉండొచ్చు, కానీ 60% ఎరుపు రంగు అంటున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, 30% ఆకుపచ్చ రంగుని, ఆకుపచ్చ రంగు మాత్రమే అని చెప్పలేదు మనకి ఇక్కడ, జస్ట్ 30% ఆకుపచ్చ రంగును కలిగి ఉంది అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, 50% తెలుపు రంగును కలిగి ఉన్నాయి అంటున్నాడు. 50% తెలుపు రంగు కలిగి ఉంది అంట. అయితే ఏ పువ్వులోనూ 3 రంగులు లేవు అంటున్నాడు. ఏ పువ్వులో కూడా అంటే ఇప్పుడు జనరల్గా మనం ఒక పువ్వు కనుక తీసుకుంటే, ఏదైనా ఒక పువ్వు తీసుకుంటే జస్ట్ మనకి 3 రంగులు అంటే 3 కలర్స్ కూడా ఆ పువ్వులో ఉండకూడదు అంటున్నాడు. ఓకేనా. సో ఈ పువ్వు కనుక తీసుకుంటే 3 రంగులు అనేది అసలు ఉండకూడదు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులు అనేది ఉండకూడదు. 2 రంగులు ఉండకూడదని మనకి చెప్పలేదు అక్కడ. 2 రంగులు ఉండకూడదని చెప్పలా. ఇక్కడ ఏమని చెప్పాడు, ఏ పువ్వులోనూ 3 రంగులు లేనట్లయితే, అంటే ఏ పువ్వులో కూడా 3 రంగులు అనేవి 3 కలర్స్ అనేవి ఉండకూడదు అంటున్నాడు. ఓకేనా. అయితే ఎంత శాతం పువ్వులు ఒకే రంగుని కలిగి ఉన్నాయి, ఒకే రంగుని కలిగి ఉన్నాయి అంటున్నాడు. క్లియర్ కదా. సో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 రంగులు కలిగి ఉన్న పువ్వులు లేవు అంటున్నాడు అంటే 0నా, 3 రంగులు కలిగిన పువ్వులు 0 ఉన్నాయి. నెక్స్ట్ ఇది 3 కలర్స్ అంటే 3 రంగులు, 3 కలర్స్ ఓన్లీ, 3 ఓన్లీ అంతే, 3 కలర్స్ ఓన్లీ, 3 రంగులు మాత్రమే కలిగి ఉన్నవి 0. 2 కలర్స్ ఓన్లీ అంటే ఏం తీసుకోవచ్చో చూద్దాం. 2 కలర్స్ ఓన్లీ, 2 కలర్స్ గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక రకమేమో 60 ఉంది. ఓకేనా. ఒక రకం 60%, ఒక రకమేమో 30%. ఓకేనా. మరో రకమేమో 50%. మొత్తం యాడ్ చేస్తే 100% ఉండాలి. కానీ అక్కడ ఎంత పర్సెంటేజ్ ఉంది, 60 + 30 90, 90 + 50 140, 40% ఎక్కువ వచ్చింది. 40% ఎక్కువ వచ్చింది అంటే అర్థం ఏంటి, 2 కలర్స్, 3 కలర్స్ ఉండకూడదు అన్నాడు కాబట్టి దీన్ని తీసుకోవట్లా. 2 కలర్స్ సేమ్ ఉంటాయి కదా కొన్ని, అంటే దాని అర్థం ఏంటంటే ఎరుపు రంగు, పసుపు రంగు కలిగిన, అంటే ఎరుపు రంగు మనకి రెడ్ కలరు, వైట్ కలరు,
రెడ్ మనకి ఏమేమి ఇచ్చాడు కలర్స్లో? రెడ్ ఇచ్చాడు, రెడ్ కలర్ ఇచ్చాడు, గ్రీన్ కలర్ ఇచ్చాడు, వైట్ కలర్ ఇచ్చాడు. ఇది రెడ్, ఇది గ్రీను, ఇది వైట్ ఉంది కదా. సో రెడ్ గ్రీన్ కలిగినాయా? అలాగే గ్రీన్ వైట్ కలిగినవి కొన్ని ఉండొచ్చు కదా, రెడ్ వైట్ కలిగినవి 2 ఉండొచ్చా? సో అలా ఎక్స్ట్రా 100 కన్నా ఎక్స్ట్రా ఎంత ఉంది? 40 ఉంది. అది మొత్తం సమ్ చేస్తే 140 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 2 కలర్స్ కలిగి ఉన్నాయి, 2 కలర్స్ మాత్రమే కలిగి ఉన్నాయి, 40% అని చెప్పొచ్చు కదా మనం. సో నెక్స్ట్ తర్వాత 1 కలర్ ఓన్లీ, అంటే 1 ఓన్లీ మీన్స్ 1 కలర్దే కావాలి. 1 కలర్ ఎంతో మనకు తెలియదు కాబట్టి సమ్ X% లేదంటే ఏ పర్సంటేజ్ అని అనుకుందాం. ఇలా టోటల్ ఫ్లవర్స్ ఎంత పర్సంటేజ్ ఫ్లవర్స్? టోటల్ 100% ఫ్లవర్స్. టోటల్ అక్కడ ఎన్ని ఫ్లవర్స్ యూస్ చేసినాం? 100% ఫ్లవర్స్. ఈ 100% ఫ్లవర్స్లో 3 కలర్స్ కలిగి ఉన్నాయి 0 ఉన్నాయి, 2 కలర్స్ కలిగి ఉన్నాయి 40 ఉన్నాయి, ఓన్లీ 1 కలర్ కలిగి ఉన్నాయి ఎంతో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ 0 + 40 అంటే 40, ఈ 40 అవతలకి వెళ్తే A = 60 అవుతుంది. కేవలం ఒకే ఒక కలర్ కలిగినటువంటి, కేవలం ఒక కలరే కలిగినటువంటి ఫ్లవర్స్ ఎంత పర్సంటేజ్ అంటే 60%. సో ఆన్సర్ ఏంటంటే మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాయింట్ అనేది అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి 100 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి 3 ఉండకూడదు అన్నాడు కాబట్టి 2 ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2 కలర్స్ కలిగి ఉన్న ఫ్లవర్స్ 40%, సింగిల్ కలర్ కలిగి ఉన్న ఫ్లవర్స్ 60%, ఓవరాల్ 100% ఫ్లవర్స్. 3 కలర్స్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి 3 కలర్స్ దగ్గర 0 అని తీసుకున్నా. క్లియర్ కదా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 35. The ratio in which 2 brands of sugar costing 1.75 per kg and 1.84 per kilo should be mixed together so that the mixture when sold at 2.25 per kg a profit of 25% అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కిలో ఒక రకం 175 పైసలు, మొత్తం పైసలోకి మారుస్తున్నా. ఒక రకం కిలో 175 పైసలు ఉందంట, మరో రకం కిలో 184 పైసలు ఉందంటాడు. ఓకేనా? అంటే 2 చక్కెర ధరలు చూస్తే ఒక రకం చక్కెర కిలో 175 పైసలు, మరో రకం చక్కెర ధర కిలో 184 పైసలు. ఈ రెండింటిని కొనుక్కొచ్చాడు. ఇలా కొనుక్కొచ్చి కలిపి సో మిక్స్డ్ ప్రైజు ఈ మిడిల్లో తీసుకునేది కూడా కాస్ట్ ప్రైజే అవ్వాలి. సో ఇది కాస్ట్ ప్రైజ్, ఒక రకం కాస్ట్ ప్రైజు, మరో రకం కాస్ట్ ప్రైజు. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత కూడా మిక్చర్ అనేది నీకు కాస్ట్ ప్రైజ్లోనే ఉండాలి. కానీ మనకి సెల్లింగ్ వాల్యూ ఇచ్చారు చూడండి. కలిపి మిశ్రమాన్ని కిలోకి 225 పైసలకు అమ్మితే 20% లాభం వస్తుందంట. అంటే మిడిల్ వాల్యూని సెల్లింగ్ ప్రైజ్, ప్రాఫిట్తో కూడిన వాల్యూగా ఇచ్చాడు. కానీ మనకు సెల్లింగ్ కాదు కదా కావాల్సింది. ఇక్కడ కాస్ట్ ఉంటే ఈ రెండింటి యొక్క మిక్చర్ కూడా కాస్ట్ ప్రైజే తీసుకోవాలి అలిగేషన్లో తీసుకునేటప్పుడు. ఇది బేసిక్ ప్రాపర్టీ. ఓకేనా? సో అప్పుడు ఆ సెల్లింగ్ వాల్యూని నేను కాస్ట్ వాల్యూగా కనుక్కొని సో మిడిల్లో తీసుకుంటా. చూడండి 20% లాభం అంటే 1/4. ఇది కాస్ట్ అవుతుందా? ఇది ప్రాఫిటా? సో 4 + 1 ఎంత? 5 పార్ట్స్ సెల్లింగ్ వాల్యూ అయితే 4 పార్ట్స్ కాస్ట్ అవుతుందా? సో సెల్లింగ్ వాల్యూ ఎంత? 2 రూపీస్ 25 పైసా అంటే 225 పైసానా? సో 5 పార్ట్స్ 225 అయితే 4 పార్ట్స్ ఎంత? 5 4s are 20, 5 5s are 45 టైమ్స్. ఇది 45 టైమ్స్ అయితే ఏమవుతుంది? 180 పైసా వస్తుందా? ఓకేనా? 45ని 2 టైమ్స్ 90, 90 + 90 180. సో రెండింటి కలిపి ప్రైస్ ఎంత అంటే 180 పైసా. క్లియర్ కదా? కాస్ట్ ప్రైస్ ఒక రకం కాస్ట్ మిక్చర్ యొక్క కాస్ట్. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఫలిత మిశ్రమం 180 రూపీస్ పర్ కేజీ అవుతుంది అనేది మన ప్రశ్న. ఓకేనా? 184లో నుంచి 180 తీసేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 180లో నుంచి 175 తీసేస్తే 5 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 4:5. ఎక్కడుందో మనకి 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. క్లియర్ కదా? ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. A sum of rupees 2600 is lent out in 2 parts in such a way that the interest on one part at 10% per annum for 5 years is equal to the another part at 9% per annum for 6 years. The sum lent out at 10% per annum is అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే 2600 రూపాయలని 2 భాగాలుగా విడగొట్టిండంట, P1 P2గా. సో కొంత టైం పీరియడ్కి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి P1 ఇచ్చాడు, మరి కొంత టైం పీరియడ్ మరి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి P2 అనే ప్రిన్సిపల్ని ఇచ్చాడు. ఓవరాల్గా రెండింటి నుంచి వచ్చినటువంటి బారు వడ్డీలు సమానం అన్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పున్నా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు వెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అంటే P1 P2 P3 is equal to 1/T1R1 1/T2R2 1/T3R3 తీసుకుందాం. అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు P1 P2 P3 is equal to 1/100 + T1R1 1/100 + T2R2 1/100 + T3R3 కండిషన్ మనం అప్లై చేస్తాం. ఓకేనా? సో అది ఆల్రెడీ మీకు చెప్పున్నాం. లేదు మీకు P1 P2లో కాంప్లికేట్ అవుతున్నాయి అనుకుంటే ఏం చేస్తారంటే మొదటి పార్ట్ అన్నాడు కాబట్టి P1,
ఎంత టైం పీరియడ్ 10% 5 years 10 5 ఎంత 50% ఇంట్రెస్ట్ వస్తుంది. మొదటి ప్రిన్సిపల్ మీద వచ్చే 50% ఇంట్రెస్ట్. సెకండ్ ప్రిన్సిపల్ ఏమవుతుంది 9% 6 years 9 6 ఎంత 54%. సెకండ్ ప్రిన్సిపల్ మీద వచ్చేది ఎంత సెకండ్ ప్రిన్సిపల్ 54%. ఓకేనా, ఇందులో వచ్చేటువంటి ఇంట్రెస్ట్కి ఈక్వల్ అన్నాడు. సో బోత్ కేసెస్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి P1 ఇంటూ P అంటే ప్రిన్సిపల్ టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 ప్రిన్సిపల్ టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ వాల్యూ మిగులుతుంది. 225 టైమ్స్ పోతుంది, 227 టైమ్స్ పోతుంది. అప్పుడు P1 బై P2 అనేది మనకి ఏమొస్తుందంటే 27/25. మీకు ఇందాక చెప్పినట్టు చేసినా ఇదే వస్తుంది, ఇలా చెప్పినా కూడా ఇదే వస్తుంది. క్లియర్ కదా? రెండు విధాలుగా సాల్వ్ చేసుకోవచ్చు మీరు. 25 27 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ 52 పార్ట్స్. 52 పార్ట్స్ అనేది 2600 అయితే 52 పార్ట్స్ 2600 అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే 10%కి అప్పుగా ఇచ్చిన మొత్తం ఎంత అన్నాడు. 10% లెక్కన మొదటి భాగమే కదా, అంటే P1 వాల్యూని అడిగింది. 27 పార్ట్స్ ఎంత. ఓకేనా, 52లో హాఫ్ 26, అప్పుడు 27లో హాఫ్ ఎంత అంటే 13.5 అంటే 1350 అవుతుంది. సో 27 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 1350. ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. క్లియర్ కదా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 16 times in 4 years at simple interest, the rate of interest is అన్నాడు. సాధారణ వడ్డీ వద్ద 4 సంవత్సరాలలో డబ్బు మొత్తం 16 రెట్లు ఉంటుంది, అయిన వడ్డీ రేట్ ఎంత అన్నాడు. అసలు 2 రెట్లు అయిందంటే జనరల్గా మీనింగ్ ఏంటి? అసలు అంటే 100%, 2 times అయింది అంటున్నాడు. 2 times అయిందంటే 200% అవుతుందా? అసలు 100%, 2 రెట్లు అంటే 200. ఈ అమౌంట్లో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 ఉంటుందా? 2 times అన్నప్పుడు కండిషన్ ఏమని తీసుకుంటాం జనరల్గా మనం? 2 times అంటే దాని అర్థం ఏంటి? 100 కాస్త 200 అయితే 2 times అంటాం. అసలు 100 అంటే అసలు అనేది 2 రెట్లు అయింది అంటే దాని అర్థం ఏంటి? 200 అయింది. ఆ 200లో 100 ఆల్రెడీ ప్రిన్సిపల్ ఉంటుంది, సో ఇంట్రెస్ట్ కేవలం 100 ఉంటుంది. ఓకేనా, అంటే ఎన్ని టైమ్స్ అయితే అన్నాడో అందులోంచి 100 తీసేస్తే మిగిలింది ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అవుతుందా? ఇంట్రెస్ట్. సో అసలు అనేది 4 times అయింది అనుకుందాం. అసలు అనేది 4 times అయిందంటే 100 కాస్త 400 అయింది. ఆ 400లో 100 అనేది ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ 100 ప్రిన్సిపల్ పక్కన పెట్టేస్తే 300 ఇంట్రెస్టా? అంటే 2 timesలో 100 ఇంట్రెస్ట్, 4 timesలో 300 ఇంట్రెస్ట్, 7 timesలో 600 ఇంట్రెస్ట్. 700లోంచి 100 తీసేస్తే 600 ఇంట్రెస్ట్. అలాగే ఇక్కడ ఎన్ని టైమ్స్ అని చెప్తున్నాడు మనకి క్వశ్చన్లో? 16 times అంటున్నాడా? 4 yearsలో 16 times అయింది అన్నాడు. 4 yearsలో 16 times అంటే 1600, అందులోంచి 100 ప్రిన్సిపల్ తీసేస్తే 1500 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ 4 yearsకి 1500% వడ్డీ వస్తుందంట. 4 yearsకి 1500. 16 times మీన్స్ 1600లో 100 ప్రిన్సిపల్ తీసేస్తే 1500% వడ్డీ. 4 yearsకి 1500 అయితే 1 yearకి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత? ఓకేనా, అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times. 4 3s 12. నెక్స్ట్ 13. 4 7s ఎంత? 28. 4 5s 20. ఓకేనా, సో 1 అంటే 1 into 375 ఏమవుతుంది ఇక్కడ? 375%. సో 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 375%. 1 yearకి 375% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 4 yearsకి 1500 అనేది ఇంట్రెస్ట్ రాగలిగింది. క్లియర్ కదా? సి ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The letters of the word Oriental are arranged in the all possible ways. The chance that the consonants and vowels occur alternately అన్నాడు. సో ఛాన్స్ అన్నాడు. ఛాన్స్ మీన్స్ ప్రాబబిలిటీ. ఎప్పుడైనా సరే ఛాన్స్ అని అడిగిండు అంటే దాని అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని అర్థం. ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడంటే కాన్సోనెంట్స్ ఓవెల్స్ అక్కర్ ఆల్టర్నేటివ్లీ అన్నాడు. అంటే ఫస్ట్ ఒక కాన్సనెంట్ వస్తే నెక్స్ట్ ఓవెల్, నెక్స్ట్ కాన్సనెంట్, నెక్స్ట్ ఓవెల్, నెక్స్ట్ కాన్సనెంట్, నెక్స్ట్ ఓవెల్, అలా అరేంజ్ చేయొచ్చు అని అంటే అలా అరేంజ్ చేసేదానికి గల ప్రాబబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఓరియంటల్ అన్నాడు. సో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? OIEA 4 ఓవెల్స్ ఉన్నాయి, 4 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఉన్నది టోటల్ 8 letters వర్డ్. అది 4 ఏమో కాన్సనెంట్స్ ఉన్నాయి, 4 ఏమో ఓవెల్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఈ అనే పదం, ఇక్కడ మనకి ఓరియంటల్ అనే పదం యొక్క అక్షరాలు సాధ్యమైన అన్ని మార్గాల్లో అమర్చబడి ఉంటాయి. హల్లులు మరియు అచ్చులు ప్రత్యామ్నాయంగా సంభవించే అవకాశం ఎంత అన్నాడు. హల్లులు మరియు అచ్చులు ప్రత్యామ్నాయంగా అంటే ఒక ఫస్ట్ హల్లు ఉంటే నెక్స్ట్ అచ్చు ఉంటుంది, నెక్స్ట్ హల్లు ఉంటే నెక్స్ట్ అచ్చు. అలాగే ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఫస్ట్ అచ్చు ఉండొచ్చు కదా, అచ్చు హల్లు అలా కూడా ఉండొచ్చు. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కాన్సనెంట్ ఓవెల్,
కాన్సనెంట్ ఓవెల్, కాన్సనెంట్ ఓవెల్. ఇలాగే ఎందుకు తీసుకుంటాం? ఓవెల్ కాన్సనెంట్ కూడా తీసుకోవచ్చు కదా. అంటే ఎన్ని కేసెస్ వస్తాయి? 2 ఫేవరబుల్ కేసెస్ వస్తాయి. ఎన్ని కేసెస్ వస్తున్నాయి? అలా 2 ఫేవరబుల్ కేసెస్ వస్తున్నాయి. సో మనకి ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒక కాన్సనెంట్, ఫస్ట్ నెక్స్ట్ ఒక ఓవెల్. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? ఫస్ట్ కాన్సనెంట్ నెక్స్ట్ ఓవెల్. అలా పేర్గా తీసుకుంటే 8 లెటర్స్ కాబట్టి ఎన్ని పేర్స్ వస్తున్నాయి? 4 పేర్స్ వస్తున్నాయా? 4 పేర్స్ అన్నప్పుడు 4 ఫ్యాక్టరీలు వేస్తారని చేస్తామా? 4 ఫ్యాక్టరీలు వేస్తారని చేస్తామా? అంటే కాన్సనెంట్ ఓవెల్, కాన్సనెంట్ ఓవెల్, కాన్సనెంట్ ఓవెల్, అలా 4 పేర్స్ వస్తున్నాయి. 4 కాన్సనెంట్స్ని 4 ఫ్యాక్టరియల్ వేస్లో, అలాగే 4 ఓవెల్స్ని 4 ఫ్యాక్టరియల్ వేస్లో అరేంజ్ చేస్తాము. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సనెంట్స్ 4 లెటర్స్, ఓవెల్స్ 4 లెటర్స్ కాబట్టి ఇవి 4 ఫ్యాక్టరియల్ వేస్లో వస్తాయి. కాన్సనెంట్తో ఎందుకు స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఓవెల్తో స్టార్ట్ చేయొచ్చు కదా. ఫస్ట్ ఓవెల్తో స్టార్ట్ చేసినా సరే 4 లెటర్స్ 4 ఫ్యాక్టోరియల్. అలాగా ఎన్ని పాసిబుల్ కేసెస్ వస్తాయంటే ఎన్ని ఫేవరబుల్ కేసెస్ వస్తాయంటే 2 ఫేవరబుల్ కేసెస్ వస్తాయి. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అంటే ఇక్కడ ఏంటి? సివి లేదంటే విసి అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఇలా మనకి ఫేవరబుల్గా వస్తాయి అవుట్కమ్స్ అనేవి. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే మొత్తం 8 లెటర్స్ కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ తీసేసుకుంటాం. 8 లెటర్స్ కాబట్టి 8 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు 2 టైమ్స్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, 2 టైమ్స్ 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ రెండింటిలో అంటే ఏ ప్లస్ ఏ అంటే 2a అవుతుంది కదా. ఏ ప్లస్ ఏ అంటే 2a అవుతుంది. 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 4 ఫ్యాక్టోరియల్ పోతుంది కాబట్టి 4 3 2 1 తగ్గించాను. ఓకేనా? ఈ 8ని ఏమని చెప్పొచ్చు? 8 7 6 5 4 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేద్దాం. సో నెక్స్ట్ 8 7 6 ఉంది కదా. 2 3s are 6 క్యాన్సిల్ అయిపోతుంది. 2 4s are 8 క్యాన్సిల్ అయిపోతుంది. 7 5s are 35 పైన ఏం మిగలేదు. సో ఫైనల్గా వచ్చేది ఏంటంటే 1/35 అవుతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది? 1/35. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? సో కాన్స్టాంట్ ఓవెల్ అలా 4 కాన్స్టెంట్స్ని 4 ఫ్యాక్టరీలో, 4 ఓవెల్స్ని 4 ఫ్యాక్టరీలు వేసి అరేంజ్ చేస్తాం. మనం ఇలాగే ఎందుకు తీసుకోవాలి? స్టార్టింగ్ ఓవెల్తో స్టార్ట్ చేయొచ్చు కదా అన్నప్పుడు అక్కడ కూడా ఒక పాసిబుల్ కేసు వస్తుంది. అక్కడ కూడా మనం రాసే విధానంగా అంటే ఒక ఫేవరబుల్ కేసు వస్తుంది. మొత్తం 2 ఫేవరబుల్ కేసెస్. సో అందుకనే 2 టైమ్స్ అని తీసుకున్నా. క్లియర్ కదా క్వశ్చన్. సి నెక్స్ట్ క్వశ్చన్ 39. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ P to Q ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h అండ్ రిటర్న్స్. అంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే P నుంచి Qకి వెళ్తున్నాడు. P నుంచి Qకి ఎంత వేగంతో? 40 వేగంతో వెళ్తున్నాడు. రిటర్న్లో 50% వేగాన్ని పెంచి వచ్చాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద బోత్ ట్రిప్స్ అన్నాడు. సో ఇక్కడ ఒక వ్యక్తి P నుండి Q వరకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. వెళ్ళేటప్పుడేమో 40 వేగంతో వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు. రిటర్న్లో మాత్రం ఏం చేస్తున్నాడు? రిటర్న్లో అతని వేగాన్ని 50% పెంచడం ద్వారా తిరిగి ప్రయాణిస్తాడు అంట. 40లో 50% అంటే ఎంత? 40లో 50% అంటే ఎంత? హాఫ్ కదా. సో 40లో 50% అంటే 20 వేగం పెంచాడు. 40తో రావాల్సిన వాడు 60తో రిటర్న్ వస్తున్నాడు. డిస్టెన్స్ సేమ్ ఇచ్చి వెళ్ళేటప్పుడు ఒక వేగం, రిటర్న్లో వచ్చేటప్పుడు మరో వేగం ఇచ్చి సగటు వేగం అన్నాడు అంటే యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే 2ab/a+b రాస్తాం. 2ab అంటే a అంటే 40, b అంటే 60 a+b అంటే 40 + 60 100 అవుతుంది. 0 0 0 0 క్యాన్సిల్. 2 4s are 8 8 6s are ఎంత? 48. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 48 km/h అనేది మనకి యావరేజ్ స్పీడ్ అనేది అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ 40. 2 trains starting at the same time from 2 stations which are 300 km apart and going in opposite directions cross each other at a distance of 160 km from one another. The ratio of time to cover 500 km distance by each train అంటున్నాడు. సో ఇక్కడ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 స్టేషన్ల నుండి ఒకేసారి బయలుదేరి వ్యతిరేక దిశలో వెళ్తున్న 2 రైళ్లు ఒకదానికొకటి 160 కిలోమీటర్ల దూరంలో దాటుతాయంట. అంటే 300 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ స్టేషన్ నుంచి ఒక 160 కిలోమీటర్ల దూరం, ఈ స్టేషన్ నుంచి ఒక 140 కిలోమీటర్ల దూరం, అవి రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి అంటున్నాడు. ఓకేనా? మొత్తం 300 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది, ఒకే టైంకి స్టార్ట్ అయింది అంటున్నాడు. ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ చెప్తున్నాడు. ఒక స్టేషన్ నుంచి 160, మరో స్టేషన్ నుంచి 140, అలా 300 కవర్ చేసినాయి. అంటే ఇది 160 వెళ్ళిందంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉందనేగా, ఇది 140 వెళ్ళిందంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ తక్కువ ఉందనే కదా అర్థం. సో మనకి ఏమన్నాడు? టైం రేషియో అడిగిందా? ఒకవేళ ఈ వేగాలతో ఇప్పుడు ఇక్కడ ఏ వేగం అయితే వచ్చిందో ఇక్కడ అదే వేగం, అంటే ఇక్కడ ఈ వేగం, ఇక్కడ ఈ వేగం, ఆ 2 ట్రైన్స్ అవే వేగాలతో ఒక్కొక్కటి 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటువంటి రేషియో ఎంత అని అడుగుతున్నాడు.
ఓకేనా. సో ఫస్ట్ ట్రైన్కి ఎక్కువ స్పీడ్ కాబట్టి తక్కువ టైం పడుతుంది, సెకండ్ ట్రైన్ది తక్కువ స్పీడ్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో టైం స్టేజ్ అడిగాడు కాబట్టి స్టార్టింగ్ వాల్యూ తక్కువ ఉండాలి, సెకండ్ వాల్యూ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, సో ఛాన్స్ ఉంది, తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, ఛాన్స్ ఉంది. సో ఇక్కడ తక్కువ అంటే ఫస్ట్ టైం పీరియడ్ చూస్తే, సారీ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ అంటే ఎక్కువ 7 కన్నా ఎక్కువ ఉందా? సో ఫస్ట్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ ఖచ్చితంగా కాదు. ఎందుకని? ఇతను స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేశాడు. సో 500 కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు ఇతను తక్కువ టైంలో కవర్ చేస్తాడు, ఇతను ఎక్కువ టైము. సో నీ ఆప్షన్లో తక్కువ టైము ఎక్కువ టైం అలా ఉండాలి, తక్కువ ఎక్కువ ఛాన్స్ ఉంది. సో తక్కువ టైం ఎక్కువ టైం చూడండి, ఇక్కడ తక్కువ టైం, ఇక్కడ తక్కువ టైం ఎక్కువ టైం. సో మిగతా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. సరే ప్రొసీజర్ చేద్దాం, నో ప్రాబ్లం. 160 కిలోమీటర్స్ని ఏ రేషియోలో కవర్ చేస్తున్నాడంటే చూడండి, స్పీడ్ రేషియో 160 ఉందా, 140 ఉందా? సో రేషియో తగ్గించండి, 2 7s 2 8s 8:7 స్పీడ్స్ రేషియో. స్పీడ్స్ రేషియో ఎలా ఉంది? వీడు 160 వెళ్ళేదానికి 160 1 అవర్లో వెళ్తే అదే 1 అవర్లో వీడు 140 వచ్చింది అనుకుంటే వాళ్ళ యొక్క స్పీడ్స్ రేషియో ఎలా ఉంటాయి? 8:7. అప్పుడు 500 కిలోమీటర్స్ని వీడు 8 స్పీడ్తో వెళ్తున్నాడు, డిస్టెన్స్ బై స్పీడ్ టైము. ఈ 500 కిలోమీటర్స్ని వీడు 7 స్పీడ్తో వెళ్తున్నాడు, డిస్టెన్స్ బై స్పీడ్ టైము. టైం రేషియో ఏమవుతుందంటే 500 క్యాన్సల్, 7:8 వస్తుంది. సో వాళ్ళ యొక్క టైం రేషియోస్ ఎలా ఉన్నాయి? 7:8 రేషియోలో ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 41. A train without stoppages travels at a rate of 50 km/h. With stoppages travels at 45 km/h. How many minutes the train stops on an average per hour అంటున్నాడు. సో ఇక్కడ స్టాపులు లేని రైలు గంటకి 50 వేగంతో ప్రయాణిస్తుంది, స్టాపేజ్తో కలిపి గంటకి 45 వేగంతో ప్రయాణిస్తుంది. రైలు సగటున గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతుంది అంటున్నాడు. అంటే ఎక్కడ ఆగకుండా వెళ్తే ట్రైన్ 1 అవర్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందంట? 50 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది అంటున్నాడు. ఎక్కడ ఆగకుండా వెళ్తే 1 అవర్లో 50 కిలోమీటర్స్. ఎందుకని? దాని స్పీడ్ 50 km/h కదా, అందుకనే ఎక్కడ ఆగకుండా వెళ్తే 1 అవర్లో 50 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఓకేనా. సో మధ్యలో ప్రతి స్టాప్ దగ్గర ఆగడం వలన దాని వేగం గంటకి 45. అప్పుడు 1 అవర్లో అది కేవలం 45 కిలోమీటర్స్నే కవర్ చేయగలుగుతుంది. ప్రతి స్టాప్ దగ్గర ఆగుతూ వెళ్ళడం వలన అది దాని వేగం 45 km/h గంటకైతే 1 అవర్లో 45 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేయగలుగుతుంది. సో 50లో 45 పోతే ఇంకెంత డిస్టెన్స్ ఉంది? 5. అంటే 5 డిస్టెన్స్ కవర్ చేయలేకపోతుంది. 5 డిస్టెన్స్ ఎందుకు కవర్ చేయలేకపోతుంది? ఈ కవర్ చేసే 5 డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంని ఈ స్టాప్ దగ్గర ఉపయోగించుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం అయితే పట్టిందో ఆ టైమే ఇక్కడ ఈ స్టాప్ దగ్గర స్పెండ్ చేస్తుంది. అంటే మేబీ ఇక్కడ అంటే టిఫిన్ తాగడానికో, కూల్ డ్రింకో, రెస్ట్కో, టీకో, దేనికో దానికి ఇక్కడ ఆగుతుంది కాబట్టి 5 కిలోమీటర్స్ని కవర్ చేయలేకపోతుంది. మన క్వశ్చన్ ఏంటంటే రైలు సగటున గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతుంది అంటే సగటున గంటకి అంటే ప్రతి స్టాప్ దగ్గర ఆగే టైం ఎంత అంటే ఈ 5 కిలోమీటర్స్ని రెగ్యులర్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం అయితే పడుతుందో, డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంనే అక్కడ స్పెండ్ చేస్తుంది స్టాప్ దగ్గర. క్లియర్ కదా. డిస్టెన్స్ బై స్పీడ్ కిలోమీటర్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవర్స్లో వస్తుంది, అవర్స్ని మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60 చేస్తాం, 0 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. ప్రతి స్టాప్ దగ్గర 6 మినిట్స్ ఆగడం జరుగుతుంది. మనకి 6 మినిట్స్ వచ్చిందా? నెక్స్ట్ 5 కిలోమీటర్స్ రెగ్యులర్ స్పీడ్తో వెళ్తే 6 మినిట్స్ టైం పడుతుంది. ఆ 6 మినిట్స్ టైంనే ఈ స్టాప్ దగ్గర ఖర్చు పెడుతుంది, అంటే యూస్ చేసుకుంటుంది, రెస్ట్కో వాట్ ఎవర్ ఇట్ దేనికైతే దానికి. ఓకేనా. సో ప్రతి స్టాప్ దగ్గర ఆగే టైం ఎంత అంటే 6 మినిట్స్. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 42. A boat travels upstream from B to A, downstream from A to B in 3 hours. The speed of boat in still water is 9 km/h. Speed of current is 3 km/h. Distance between A and B is అన్నాడు. A మరియు B మధ్య దూరం ఎంత? ఒక పడవ ఎగువకి బి నుండి ఏ వరకు మరియు దిగువకి ఏ నుండి బి వరకు 3 గంటల్లో ప్రయాణిస్తుంది. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకి 9 km/h మరియు ప్రస్తుత కదండి ప్రవాహ వేగం గంటకి 3 కిలోమీటర్స్ అయితే ఏ మరియు బి మధ్య దూరం ఎంత అన్నాడు. ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంత? సో ఇక్కడ నువ్వు డిస్టెన్స్ ఇక్కడ గమనిస్తే ఇది ఏనే ప్లేసు, బి అనే ప్లేసు. ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. ఓకేనా. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడు, ఇది అప్ స్ట్రీమ్ స్పీడు. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ స్పీడు. క్లియర్ కదా ఇంతవరకు? డేటా చూస్తే ఒక పడవ ఎగువకి బి నుండి ఏ వరకు, ఇక్కడ ఎగువకి ఫ్రమ్ బి టు ఏ అన్నాడు కదా. సో ఎగువకి బి టు ఏ అంటే ఇక్కడ బి నుంచి ఏ వరకు వెళ్ళాడంట.
తిరిగి మరియు అంటే ఒక వ్యక్తి బి నుంచి ఎగువకి వెళ్ళాడు, ఏ నుంచి బిగుకి దిగువకి వచ్చాడు, మొత్తం ఎంత టైం పట్టింది అంటే జర్నీకి 3 గంటలు పట్టింది. సో ఆ డిస్టెన్స్ మనకి ఎంతో తెలియదు, ఏబి మధ్య దూరం అన్నాడు, ఏబి మధ్య దూరం ఏ అంటున్నా, అప్స్ట్రీమ్ డైరెక్షన్లో అప్స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వెళ్తున్నాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో వెళ్తాడు. సో టోటల్ టైం ఎంత అంటే 3 గంటల జర్నీ అన్నాడు. ఇక నెక్స్ట్ టైం ఇచ్చాడు, నిశ్చల నీటిలో పడవ వేగం 9 అంటున్నాడు. ఓకేనా, వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి 3 ఇచ్చాడు, వాటర్ స్పీడ్ 3. సో కిందకు వచ్చేస్తే 9 + 3 ఎంత 12 అవుతుందా డౌన్ స్ట్రీమ్ స్పీడ్, 9 - 3 ఎంత 6 అవుతుందా అప్స్ట్రీమ్ స్పీడ్, అప్స్ట్రీమ్ స్పీడ్ 6, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 12. అప్స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు 6 స్పీడ్తో వెళ్తున్నాడు, డౌన్ స్ట్రీమ్ అదే డిస్టెన్స్ వచ్చేటప్పుడు 12 స్పీడ్తో వస్తున్నాడు, పట్టిన టైం ఎంత అంటే 3 అవర్స్. ఓకేనా, సో ఇక్కడ ఎల్సిఎం కనుక చూస్తే 12 అనేది ఎల్సిఎం అవుతుంది మనకి, 12 అనేది ఎల్సిఎం అవుతుంది. 6 2s are 2a, 12 1s are a is equal to 3 అవుతుంది. సో 2a + a ఎంత 3a, ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా ఏ అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్స్. ఏ మరియు బి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 12 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. క్లియర్ కదా ఆన్సర్? ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 43. ఎవాల్యుయేట్ 1/15, 1/35, 1/63, 1/99, 1/143. ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినాయి అంటే, ఇటువంటి ఫ్రాక్షన్స్ ఎటువంటి వచ్చినాయి అంటే ఒకటే ప్రొసీజర్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. అదే ప్రొసీజర్ ఇటువంటి అన్ని క్వశ్చన్స్కి నువ్వు అప్లై చేసి డైరెక్ట్గా అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తావు అంటే మల్టిపుల్స్గా రాసుకో. ఇక్కడ దీన్ని ఏమైనా రాయొచ్చు, 3 5s are అని రాయొచ్చు, దీన్ని ఏమైనా రాయొచ్చు, 5 7s are అని రాయొచ్చు, దీన్ని ఏమైనా రాయొచ్చు, 7 9s are. ఇదేంటి ఇక్కడ 9 11s are. ఇది ఏమైనా రాయొచ్చు 11 13 టైమ్స్, 11 1s are, 11 3s are. అంటే 3కి 5కి డిఫరెన్స్ 2, 5కి 7కి డిఫరెన్స్ 2, 7కి 9కి డిఫరెన్స్ 2, 9కి 11కి డిఫరెన్స్ 2, 11కి 13కి డిఫరెన్స్ 2. అంటే ఒక ప్యాటర్న్లో అంటే ఒక సేమ్ డిఫరెన్స్ తోటి ఒక కాన్సెక్యూటివ్ టర్మ్స్ లాగా వచ్చేసినాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫస్ట్ ఫ్రాక్షన్ 1/15ని మనం ఏమని రాయొచ్చు అంటే 1/3 - 1/5గా విడగొట్టు. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇలా విడగొట్టేసి ఇలా మల్టిపుల్స్ తీసుకున్నాక ఒకదాన్ని ఎక్స్ప్రెస్ చేయి. 1/3 × 5ని ఏమని రాయొచ్చు అంటే అంటే ఏమని రాయొచ్చు అని కాదు, ఆ 1/3 × 5ని ఇలా వేరు చేసేయి. 1/3 - 1/5. ఇప్పుడు ఎల్సిఎం తీసుకో, 3 5, 3 × 5 కదా ఎల్సిఎం నీకు, 3 × 5 అయినా ఎల్సిఎం అయ్యేది. 3 అనేది ఇక్కడ 3 × 5 ఎల్సిఎం అవుతుంది. 350 ఇక్కడ 3 ఉంది, 5 మిస్ అయిందా, 5 లేదు కదా. సో 5 1s are 5. ఇక్కడ 5 3 × 5, 5 ఉంది, 3 లేదు కాబట్టి 3 ఇక్కడ. సో ఫైనల్గా 5 - 3/3 × 5 అంటే 5లోంచి 3 పోతే 2 మిగిలేదు. సో 2/3 × 5 అంటే దీన్ని నువ్వు సింప్లిఫై చేస్తే నీకు వచ్చేది ఏంటంటే డినామినేటర్లో ఇక్కడ ఏమొస్తుందంటే 2/15 వస్తుంది. 2/15 చూడండి, 1/15 రావాల్సిన ప్లేస్లో ఎంత వచ్చింది, 2/15 వచ్చింది. 2/15 ఎప్పుడు వచ్చిందంటే సపరేట్ చేసినప్పుడు. ఆ టర్మ్స్ని నువ్వు సపరేట్ చేస్తే నీకు 2/5లో కన్వర్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, సో నీకు అంటే మనకి సపరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు 2తో మల్టిపుల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దాన్ని మనం ఏమని చెప్పొచ్చు, ఇక్కడ వచ్చిన 2నే పక్కన రాస్తే ఏమని చెప్పొచ్చు అంటే ఇంటూ 2తో మల్టిపుల్ చేయాలి. నువ్వు అంటే దాన్ని ఏమని రాయొచ్చు, 1/3 - 1/5 అంటే 1/15 × 2 అని రాస్తామా. సో 2తో మల్టిపుల్ చేసి 2ని కనుక లోపల తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, అవి 1/3 1/5 1/5 1/7 1/7 1/9 అట్లా స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అంటే సపరేట్గా చేయగలుగుతాం. కానీ నువ్వు డైరెక్ట్గా 2ని మల్టిపుల్ చేయలేవు కదా, 2/2తో మల్టిపుల్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఎందుకని 2 క్యాన్సిల్ చేస్తే నీకు ఒరిజినల్ టర్మ్సే కదా వచ్చేది. ఇప్పుడు 2/2 ఇంటూ అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంటూ 2/2తో మల్టిపుల్ చేస్తున్నా. పాయింట్ అర్థమవుతుందా? ఈ టర్మ్స్ని 2/2తో మల్టిపుల్ చేస్తే 2 లోపలికి తీసుకెళ్ళిపోతే సో 2 లోపలికి తీసుకెళ్ళిపోతావు, కింద 2 అనేది నీకు అలాగే మిగిలిపోతుంది. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ ఉండాల్సిన 2 లోపలికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అది ఏమవుతుంది, 1/3 1/5 1/5 ఓకేనా, 1/5 మైనస్ 1/7 ప్లస్ 1/7 మైనస్ 1/9 ప్లస్ 1/9 మైనస్ 1/11 ప్లస్ 1/11 మైనస్ 1/30. ఓకేనా, ఇలా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మైనస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుందా. నీకు మిగిలేది ఏంటి, ఇక ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము అండ్ హాఫ్ కదా. సో హాఫ్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్ము 3 13 3 3 ఎంత 39. సో 3 13 టైమ్స్ కాబట్టి 13
13 వస్తుంది. 13 3 టైమ్స్ కాబట్టి -3 వస్తుంది. ఓకేనా? సో 30లోంచి 3 పోతే ఇక్కడ 10 మిగులుతుంది. 2 1s are 2 5s are పోతుంది. 5/13 అనేది మనకి ఫైనల్ రిజల్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. If a 9-digit number 7896378y is divisible by 72, then the value of x into y is అన్నాడు. సో ఇక్కడ ఎన్ని అంకెల సంఖ్య అన్నాడు? 9-digit నెంబర్ అన్నాడు. 7 8 9 x 6 3 7 8 y 72తో డివిజిబుల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? 72తో 9 8s are 70. 9 8s are ఎంత అంటే 72ని ఫ్యాక్టర్స్గా రాస్తే మల్టిపుల్స్గా రాస్తే 9 8s are 72 అని రాయొచ్చా? అంటే ఆ నెంబరు 9తో 8తో పోతుందో లేదో చూస్తే సరిపోతుందా? 8 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 3 digits ఖచ్చితంగా 8తో పోవాలా? ఒక నెంబరు 8తో పోతుందో లేదో ఎలా చెక్ చేస్తాం? చివరి 3 అంకెలు 8తో పోతే 8తో పోతుందని, లేదంటే 8తో పోదని చెప్తాం. సో ఇక్కడ 8 9s are ఎంత? 72 ఇక్కడ ఎంత మిగిలింది? ఇక 6 మిగిలిపోయింది. సో 8తో పోవాలంటే ఇక్కడ ఎంత ఉంటే సరిపోతుంది? y ప్లేస్లో 8 8s are 64. అంటే y ప్లేస్లో నువ్వు 4 తీసుకుంటే 8 8s are 64. అంటే y ప్లేస్లో నువ్వు 4 తీసుకున్నప్పుడే ఆ సంఖ్య నీకు 8తో పోతుంది. సో అప్పుడు నీకు ఏమవుతుంది? y ప్లేస్లో 4 అయిపోతుంది. y వాల్యూ 4. సో ఇప్పుడు 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి కదా మనం. 9 డివిజిబిలిటీ రూల్ అంటే దాని అర్థం ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో పోతున్నాయో లేదో చూడాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో పోతున్నాయో లేదో చూడాలి. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే మనకి 6 + 3 9 క్యాన్సలా, 9 క్యాన్సలా. సో ఇక్కడ 8, ఇక్కడ ఈ 8కి 1 తీసుకుంటే 9 అయిపోతుంది. మిగిలిన 3లో 2 ఇక్కడ తీసుకుంటే 9 అయిపోతుంది. 1 మిగులుతుంది. ఆ 1 ఇక్కడ 8కి కలిపితే 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 7. 7కి ఎంత ఉంటే 9తో పోతుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ప్రెస్ ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి. నీకు మిగిలింది 7. 7 + 2 ఎంత? 9. ఓకేనా? అంటే ఎక్స్ప్రెస్లో 2 తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 4. నీకు x ఇంటూ వై కదా కావాల్సింది. x ఇంటూ వై అంటే 2 4s are ఎంత? 8. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ 45. 3 numbers are in the ratio 1/2, 2/3, 3/4. If the difference between the greatest number and the smallest number is 33, the HCF of 3 numbers is అన్నాడు. ఆ 3 సంఖ్యల యొక్క HCF వాల్యూ ఎంత? ఇక్కడ 3 సంఖ్యలు అన్నాడా? 1/2, 2/3, 3/4 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ ఫ్రాక్షన్స్ రిమూవ్ అవ్వాలంటే డినామినేటర్ వాల్యూస్కి ఎల్సిఎం తీసుకో. 2కి 3కి 4కి ఎల్సిఎం ఏమవుతుందంటే 2 4లో పోతుంది కాబట్టి 2ని క్యాన్సిల్ చేసేయి. 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12 అవుతుందా? సో ఫ్రాక్షన్ 1/2 × 12 అంటే 2 6 టైమ్స్ పోతుందా? నెక్స్ట్ 2/3 × 12 అంటే 3 4 టైమ్స్ 4 2s are 8 టైమ్స్ పోతుంది కదా. 3/4 × 12 అంటే 4 3s are 3 3s are 9 టైమ్స్. అంటే ఒరిజినల్ రేషియో ఎలా ఉందంటే 6:8:9. ఇక్కడ ఫ్రాక్షన్లో ఉన్న రేషియోని తీసేస్తే నార్మల్ రేషియో 6:8 9 రేషియోలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడంటే పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్య మధ్య వ్యత్యాసం 33 అన్నాడు. సో ఇక్కడ పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అంటే 9 6. 9 అనేది పెద్దది, 6 అనేది చిన్నదా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 parts. 3 parts 33 అయితే 3 parts 33 అయితే 1 part ఎంత అవుతుంది? 3 11s are 1 11s are ఎంత? 11 అవుతుందా? అంటే 6 × 11, 8 × 11, 9 × 11. సో ఒరిజినల్ నెంబర్స్ అన్నప్పుడు 6 × 11 66, 8 × 11 88, 9 × 11 99. మనకి ఏమడిగాడు? అప్పుడు ఆ 3 సంఖ్యల యొక్క గసాబా ఎంత అన్నాడు. ఈ 3 సంఖ్యలలో కామన్గా ఉన్న మల్టిపులే కదా మనకి గసాబా అయ్యేది. ఎందుకంటే ఆ 11 66 88 99ని 11 భాగిస్తుంది కాబట్టి దాన్ని ఎస్ఎఫ్గా చెప్తాం కదా. సో ఎస్ఎఫ్ ఏమవుతుందంటే 11 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 4. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుంది. 46. On walking 100 meters towards a building in a horizontal line, the angle of elevation of its top changes from 45 degrees to 60 degrees. What will be the height in meters of the building అన్నాడు. క్షితిజ సమాంతర రేఖలో ఉన్న భవనం వైపు 100 మీటర్లు నడిచినప్పుడు దాని పైభాగం యొక్క ఎత్తు కోణం 45 డిగ్రీల నుండి 60 డిగ్రీలకు మారుతుంది. భవనం యొక్క ఎత్తు మీటర్లలో ఎంత ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి ఒక భవనం ఉంది, ఇలాగా హైట్ ఎంతో మనకు తెలియదు. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఇక్కడ నుంచి భవనం వైపు నడుస్తూ వచ్చిండంట. ఎంత డిస్టెన్స్ నడిచాడంట? ఒక 100 మీటర్లు భవనం వైపు నడిచిండంట. ఓకేనా? ఒక క్యాండిడేట్ సో ఒక ప్లేస్ నుంచి భవనం వైపు నడుచుకుంటూ 100 మీటర్లు వచ్చిండు. భవనం వైపు 100 మీటర్లు నడిచిన తర్వాత దాని పైభాగం యొక్క ఎత్తు కోణం, దాని పైభాగంకి చూసే కోణం ఉంటుంది కదా, అంటే ఇక్కడ నుంచి భవనం యొక్క పైభాగానికి ఎంత కోణంతో చూస్తున్నాడంట? 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడంట ఫస్ట్.
45 డిగ్రీల ఊర్ధ్వ కోణం నుండి 60 డిగ్రీలకు మారిందంట. సో జనరల్గా ఎప్పుడైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్కి దూరంగా ఉంటే తక్కువ కోణంతో చూడగలుగుతాం. ఒక ఆబ్జెక్ట్ మీన్స్ ఒక హైట్కి ఎక్కువ దూరంలో ఉంటేనేమో ఒక కొండ కానీ ఒక బిల్డింగ్ కానీ ఎక్కువ దూరంలో ఉంటే తక్కువ కోణంతో చూస్తాం. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ పై భాగాన్ని చూడాలంటే ఎక్కువ కోణంతో చూడాల్సి ఉంటుంది. సో దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎక్కువ కోణం అవుతుంది, ఎక్కువ కోణం అవుతుంది. అదేంటి అంటే 60 డిగ్రీ అంటున్నాడు, ఇలా ఉందంటున్నాడు. క్లియర్ కదా. నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్, భవనం యొక్క ఎత్తు ఎంత అంటే హైట్ ఎంత, హెచ్ వాల్యూ ఎంత. ఇక్కడ ఫస్ట్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది ఒక ట్రయాంగిల్, ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుందా, రైట్ యాంగిల్ ట్రయాంగిలా. ఇది 45 అయితే ఇది 45, ఇది 45 45 45 45 90 అంటే దాని అర్థం ఏంటి. సో 45 ఆపోజిట్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఈ 45 ఆపోజిట్ అంతే ఉంటుందా. 45 45 90 45 45 90 ట్రయాంగిల్ 1 1, సో √2 ఉంటుంది. సో ఇక్కడ 1 పార్ట్ ఉంది, ఇక్కడ 1 పార్ట్ ఉంది. క్లియర్ కదా. ఇప్పుడు 60 ఇది 90, అప్పుడు ఈ ట్రయాంగిల్ ఎంత 30 ఉంటుందా, 30నా. 60 90 30 ట్రయాంగిల్ 60 ఆపోజిట్ ఏముంటుంది వాల్యూ √3 ఉంటుందా. 60 ఆపోజిట్ √3 ఉంటుంది. అప్పుడు ఇక్కడ 30నా, 30 ఆపోజిట్ ఏముంటుంది 1 పార్ట్ ఉంటుందా, 1 పార్ట్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కండిషన్ ఏంటి, 45 ప్రకారం చూస్తే ఈ సైడ్ ఎంత అయితే ఉండాలో ఈ సైడ్ కూడా అంతే ఉండాలి. అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 1 పార్టే ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది 1 పార్ట్ ప్లేస్లో √3 ఉంది. అంటే 1ని √3తో మల్టిపుల్ చేశారని మనం కన్సిడర్ చేయొచ్చు కదా. 1 × √3 అయినప్పుడు దీన్ని కూడా √3తో మల్టిపుల్ చేస్తే ఈ లెంత్ కూడా నీకు ఏమవుతుంది √3 అవుతుందా. పాయింట్ అర్థమవుతుందా. సో 1 × √3 అయినప్పుడు ఈ 1 కూడా √3తో, ఎందుకని 45 యాంగిల్ది 45 యాంగిల్ సైడ్ 45 యాంగిల్ సైడ్, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఇక్కడ √3 ఉంది, అంటే ఇది √3తో చేశాడు, దీన్ని √3తో మల్టిపుల్ చేశాడని మనం కన్సిడర్ చేస్తే అప్పుడు ఇది √3 ఇది √3 సరిపోయిందా. సో నీకు కావాల్సింది ఏంటి, ఈ హైట్ కదా, అంటే √3 వాల్యూ అని కావాల్సింది. నీకు ఇచ్చిన డేటాలో నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏముంది, మనకి ఇచ్చినటువంటి క్లూ ఏంటి, క్వశ్చన్లో 100 మీటర్సే కదా మనకి ఇచ్చిన క్లూ. ఈ √3 టోటల్ లెంత్ √3లోంచి 1 రిమూవ్ చేస్తే 100 అవుతుంది. అంటే √3 - 1 అనేది 100 మీటర్స్ అయితే 100 మీటర్స్ అయితే నీకు కావాల్సింది √3 కాబట్టి √3 ఎంత, ఓకేనా. దెన్ 100 క్రాస్ మల్టిప్లై చేయి, 100 √3 ఈ వాల్యూ కిందకు వస్తుందా. √3 - 1 న్యూమరేటర్ డినామినేటర్ని √3 + 1 √3 + 1 చేస్తే a - b a + b అంటే ఈ వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోయి 3 - 1 2 అయిపోతుందా, 250 టైమ్స్ పోతుందా, 250 టైమ్స్. ఇక్కడ √3 × √3 + 1 అంటే ఈ రెండు బ్రాకెట్లో తీసుకుంటే √3 × √3 3, √3 × 1 √3 3 + √3. సో ఇక్కడ 50 × √3 3 + √3నా ఫస్ట్ ఆప్షన్ అవుతుందా ఆన్సర్ మనకి. 50 × 3 + √3 ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే √3 × √3 3 అవుతుంది, √3 × 1 ఎంత √3 అవుతుంది. 50 × 3 + √3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. ద నెక్స్ట్ క్వశ్చన్ 47. The sum of the internal angles of a regular polygon is 1440 degree. The number of sides is అన్నాడు. సాధారణ బహుభుజి యొక్క అంతర్గత కోణాల మొత్తం 1440 అయిన భుజాల సంఖ్య ఎంత అన్నాడు. సో భుజాలు ఎన్నో మనకు తెలియదు, భుజాలు n భుజాలు అంటున్నా. ఒక బహుభుజి యొక్క భుజాలు n అయినప్పుడు ఒక బహుభుజి యొక్క భుజాలు n, ఆ n అనేది 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు 5, ఎన్ని భుజాలైనా అవ్వచ్చు. భుజాలు ఎన్నగా కలిగినటువంటి బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే n - 2 × 180 అని తీసుకుంటాం. n - 2 × 180 అంతర్గత కోణాల మొత్తం. అంటే ఎలా అంటే ఒక బహుభుజి నేను ర్యాండమ్గా ఒక 4 5 భుజాలతో తీసుకుంటున్నా, ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్. సో అంతర్గత కోణాల ఈ లోపల యాంగిల్స్ మొత్తం ఎంత అంటే n - 2 × 180, ఓకేనా. సో ఆ వాల్యూ కదా మనకి ఇచ్చాడు 1440 అని. 0 0 క్యాన్సిల్, 18 8 జారా 144, 18 ఎందులో ఎంత 144. సో 2 వాల్యూ అవతలకి వెళ్తే +2 అవుతుంది, 2 + 8 ఎంత 10. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వస్తున్నాయి అంటే 10 వస్తున్నాయి. అయితే ఆ బహుభుజిలో భుజాల సంఖ్య ఎంత అంటే 10. క్లియర్ కదా. ద నెక్స్ట్ క్వశ్చన్ 48. The volume of a cylinder is 4312 cm3. Its curved surface area is 1/3 of its total surface area. Its curved surface area in centimeter square is అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే స్తూపం యొక్క ఘనపరిమాణం 4312 cm3 అంటున్నాడు. ఇది వక్ర ఉపరితల వైశాల్యం, దాని మొత్తం ఉపరితల వైశాల్యంలో 1/3 అయిన వక్ర ఉపరితల వైశాల్యం ఎంత అంటున్నాడు. వక్ర ఉపరితల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత. స్తూపం కనుక తీసుకుంటే
ఇది ఏమవుతుంది, వాల్యూమ్ అంటే ఏంటి, బేస్ ఏరియా ఇక్కడ ఆర్, ఇది రేడియస్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో రేడియస్ హైట్, సో బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటే వాల్యూమ్ వస్తుంది, బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటే వాల్యూమ్, ఆ వాల్యూమే మనకి ఇచ్చాడు. ఘనపరిమాణం అంటే ఏంటి, భూవైశాల్యం ఇంటూ ఎత్తు. అలాగే వక్రతల వైశాల్యం అంటే ఈ కర్వ్ షేప్లో ఉంటుంది కదా, ఈ కర్వ్ షేప్ వైశాల్యాన్ని వక్రతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ వక్రతల వైశాల్యము ప్లస్ టాప్ ఏరియా అండ్ బాటమ్ ఏరియా తీసుకుంటాం, ఏది సంపూర్ణతల వైశాల్యం అంటే. కానీ మనకి క్వశ్చన్ అడిగింది ఏంటంటే వక్ర ఉపరితల వైశాల్యం ఎంత అన్నాడు. అంటే కరువు షేప్లో ఉంటుంది కదా ఇక్కడ, ఈ కరువు షేప్లో ఉన్నటువంటి వైశాల్యం ఎంత, పై ఏరియా కింద ఏరియా అడగలేదు, జస్ట్ కరువు షేప్లో ఉన్న వైశాల్యం అడిగాడు. నీకు ఏది కావాలన్నా రేడియస్ కావాలి, హైట్ కావాలి, రేడియస్ కావాలి, హైట్ కావాలి. మనకు ఒక ఇచ్చాడు, క్లూ ఇచ్చాడు. ఏం క్లూ అంటే వక్ర ఉపరితల వైశాల్యం అంటే, వక్ర ఉపరితల వైశాల్యం అంటే ఎంత వస్తుంది, 2πRh. ఈ వైశాల్యం అనేది దాని మొత్తం ఉపరితల వైశాల్యం అంటే ఏంటి, ఈ వక్రతల వైశాల్యం 2πRh ప్లస్ పై ఏరియా కింద ఏరియా అంటే 2πr². పైన ఒక సర్కిల్ కింద ఒక సర్కిల్ అంటే 2πr². ఈ వైశాల్యం యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చిందంటే ఈ మొత్తం 3 భాగాల్లో ఇది ఒక భాగం ఉంటుంది అన్నాడు, 3/1 అని చెప్పాడు. ఓకేనా. సో వీటిలో కామన్గా ఏముంది, 2πr కామన్, 2πr కామన్, 2πr కామన్. సో h/h ప్లస్ ఆర్, హెచ్ వాల్యూ 1 అయితే ఇక్కడ హెచ్ వాల్యూ 1 అయితే h ప్లస్ ఆర్ 3 అన్నప్పుడు ఆర్ వాల్యూ 2 అవుతుందా, హెచ్ వాల్యూ 1 పార్ట్, ఆర్ వాల్యూ 2 పార్ట్, హెచ్ వాల్యూ 1 పార్ట్, ఆర్ వాల్యూ 2 పార్ట్. సో అప్పుడు నీకు వాల్యూమ్ అంటే ఏమొస్తుంది, ఈ స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటామా, πr², π మీన్స్ 22/7, r² అంటే ఆర్ వాల్యూ 2 ఉందా, 2a 1aనా, 2a అంటే 4a² పై r², హైట్ అంటే 1aనా అంటే ఏనా, ఈజ్ ఈక్వల్ టు 4312. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూ ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 11 2s are 11 1s are 11 3s are ఎంత ఇక్కడ 33 11 3s are 33 101 11 9s are 99 11 2s are. నెక్స్ట్ ఇక ఏ టేబుల్ పోతుంది, 4 9s are ఎంత 36, 4 9s are ఎంత 36, 32, 4 8s are 32. నెక్స్ట్ 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 4s are 2 9s are 49 టైమ్స్ పోతుంది. a² ఇంటూ ఏ అంటే a³ ఈజ్ ఈక్వల్ టు 7, అవతలకి వెళ్తే 7³ a³ ఈజ్ ఈక్వల్ టు 7³ అయితే ఏ వాల్యూ ఏంటి 7 అవుతుందా, ఏ వాల్యూ 7 వచ్చింది. నీకేం కావాలి, వక్ర ఉపరితల వైశాల్యమే కదా కావాల్సింది. వక్ర ఉపరితల వైశాల్యం అంటే ఏంటి, ఇక్కడ 2πRh కావాలి కదా. సో 2 పై వాల్యూ 22/7 పై ఆర్ అంటే ఎంత, ఆర్ అంటే 2 పార్ట్స్ కదా, 2a అంటే 2 7s are ఎంత 14 అవుతుందా 14. సో హెచ్ అంటే ఎంత 1 పార్ట్ కదా వచ్చింది, 1 పార్ట్ అంటే ఏనే కదా, ఏ వాల్యూ ఎంత 7. సో ఇంటూ 7 చేయండి, 7 7 క్యాన్సిల్, సో 7 7 క్యాన్సిల్. సో 2 2s are దీన్ని ఏమైనా రాయొచ్చు 2 ఇంటూ 11, 2 2s are 4, 14 4s are ఎంత 56 ఇంటూ 11 ఎంత 616 అవుతుందా. సో వక్ర ఉపరితల వైశాల్యం అంటే ఈ వైశాల్యం ఎంత వస్తుంది మనకి అంటే, ఈ వక్రతల వైశాల్యం 616 cm² వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 616 ఎక్కడ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. క్లియర్ కదా. సో ఇక్కడ మీరు ఇంకొక విధంగా ఎలా ట్రై చేయొచ్చు అంటే 11 మల్టిపుల్ చెక్ చేయొచ్చు, కానీ 11 మల్టిపుల్ విషయంలో మనం ఇక్కడ ఫెయిల్ అవుతాం. ఎందుకంటే 11 5s are 11 2s are ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా 11 4s are 44, ఇది కూడా 11 మల్టిపులే, ఇది అన్ని 11 మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 11 మల్టిపుల్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి, ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మింగ్ రైట్ యాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 5:12 అన్నాడు. If the area of the triangle is 270 cm², then the length of the hypotenuse is అన్నాడు. అయితే హైపోటెనస్ లెంత్ ఎంత. లంబకోణాన్ని రూపొందించే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఎలా ఉన్నాయంట 5 12 అన్నాడు. కొంచెం ఆలోచించండి, 5 12 13 అనేవి లంబకోణ త్రిభుజంలో ఉపయోగించేటువంటి ట్రిప్లెట్స్. ఒక లంబకోణ త్రిభుజం యొక్క ట్రిప్లెట్స్ 5 12 13 అవుతాయి అంటే ఖచ్చితంగా ఒక సైడు 5 అయితే మరో సైడు 12. హైపోటెనసే మనకి ఎక్కువ లెంత్ ఉంటుంది. సో 13 పార్ట్స్ అనేది హైపోటెనస్కి తీసుకుంటాం, హైపోటెనస్ లెంత్కి తీసుకుంటాం. 90 యాంగిల్ ఎక్కువ ఉంది కాబట్టి 90కి ఆపోజిట్ పెద్ద లెంత్ ఉంటుంది. 5 12 13 అనేవి ట్రిప్లెట్స్ ఇలా ఉన్నాయి. ఓకేనా. ఈ కంప్లీట్ వాల్యూస్ కాదు, 5a 13a 12a రేషియోలో ఉన్నాయి కాబట్టి కామన్ మల్టిపుల్ ఒకటి ఉంటుంది కాబట్టి ఏగా కామన్ మల్టిపుల్గా తీసుకుంటున్నా ఏని 5a 12a 13a అనేది తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ త్రిభుజం యొక్క వైశాల్యం 270 అన్నాడు. ఇక్కడ త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఏంటి, హాఫ్ బేస్ ఎంత 5a, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 12a ఈజ్ ఈక్వల్ టు 270.
ఓకేనా 270. సో 2 1s are 2 6s are 5 6s are 30 నా 30 అంటే ఇక్కడ 0 ఇక్కడ వచ్చేటువంటి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 9s are ఎంత 9 టైమ్స్ a ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అయితే ఏ వాల్యూ 3 అవుతుందా? ఏ వాల్యూ 3నా? సో కర్ణం పొడవు ఎంత? 13 ఇంటూ 3 ఎంత? 39. కర్ణం యొక్క పొడవు ఎంత అంటే 39 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 50. The heights of a cone, cylinder, hemisphere are equal అన్నాడు. If the radii are in the ratio 2:3:1, then the ratio of their volumes is అన్నాడు. వాటి యొక్క ఘనపరిమాణాల మధ్య రేషియో ఎంత ఉంది అంటున్నాడు. శంకువు, స్తూపము, అర్ధగోళం. సో శంకు ఎలా ఉంటుంది? ఈ షేప్ ఆఫ్ శంకు ఉండేది. నెక్స్ట్ ఏంటి? స్తూపం అన్నాడు. స్తూపం ఇలా ఉంటుందా? అర్ధగోళం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా అర్ధగోళం. శంకువు, స్తూపము, అర్ధగోళం యొక్క ఎత్తులు సమానంగా ఉన్నాయి అంటున్నాడు. ఎత్తులు అంటే దీని హైట్ సేమ్ అంటున్నాడు, దీని హైట్ సేమ్ అంటున్నాడు. సో ఎత్తులు మీన్స్ దీనికి హైట్ ఇదే కదా అయ్యేది, దీని హైట్ సేమ్ అంటున్నాడు. ఓకేనా? ఎత్తులు సమానంగా ఉన్నాయి. వాటి వ్యాసార్థాలు 2:3:1 రేషియోలో ఉన్నాయంట. 2 parts ఇక్కడ వ్యాసార్థాలు, 3 parts ఇక్కడ వ్యాసార్థం ఎంత? 1 part. 2:3:1 రేషియోలో ఉన్నాయి. క్వశ్చన్ ఏమడిగిందంటే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఘనపరిమాణాల నిష్పత్తి అంటే శంకు యొక్క ఘనపరిమాణం అంటే ఎంత? 1/3 పై r²h. r అంటే 2నే కదా ఉంది, అంటే 4. హైట్ అంటే h సేమ్ అన్నాడు కాబట్టి సో హెచ్గానే తీసుకుందాం. నెక్స్ట్ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత? బేస్ ఏరియా ఇంటూ హైట్, పై r² ఇంటూ హెచ్. సో పై r² అంటే బేస్ ఏరియాలో 3 ఉంది కాబట్టి 9, 3² అంటే 9, హైట్ అంటే హైటే తీసుకుంటాం. నెక్స్ట్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఎంత? 2/3 పై r²h. పై r² అంటే r వాల్యూ 1 ఉంది కాబట్టి 1 వస్తుంది, హైట్ h ఉంది కాబట్టి h తీసుకుంటాం. 2/3 పై r³ అన్నా, r² ఇంటూ h అన్నా బోత్ ఆర్ సేమ్. 2/3 పై r²h అన్నా, 2/3 పై r³ అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకేనా? సో హైట్ రేడియస్ రెండు ఒకటే ఉంటాయి కాబట్టి సో h అయినా తీసుకో లేదా 1గా తీసుకో, నో ప్రాబ్లం. ఓకేనా? సో అన్నింటిలో పై కామన్ ఉందా? హెచ్ కామన్ ఉందా? సో నెక్స్ట్ 4/3 ఉంది, 4/3 వస్తుంది. సో నెక్స్ట్ 9 వస్తుంది, 2/3. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది. ఎల్సిఎం 3 తీసుకుంటే ఫ్రాక్షన్ పోతుందా? సో అన్నింటినీ 3తో మల్టిపుల్ చేస్తే 3కి క్యాన్సిల్, 4 మిగులుతుంది. 9 3తో మల్టిపుల్ చేస్తే 9 3s are ఎంత? 27 వస్తుంది. 2/3ని 3తో మల్టిపుల్ చేస్తే 3 క్యాన్సిల్, 2 మిగులుతుంది. 4:27:2 అనేది ఆ మూడు ఫిగర్స్ యొక్క ఘనపరిమాణాల నిష్పత్తిగా చెప్తాం వాటిని. 4:27:2 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 4:27:2. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా?